మీరు చక్కగా ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు విజేత మేడం ఇన్వైట్ చేస్తానండి. అచీవర్స్ టీం నుండి ప్రోడక్ట్ మీద బిఎస్సి చదువుకొని బిఎస్సి ఆర్గానిక్స్ చేసి చక్కగా ప్రోడక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ తీసుకొని ఆ నాలెడ్జ్ని మనకి ఇప్పుడు ఇవ్వడానికి విజేత మేడం వస్తున్నారండి. హార్టీ వెల్కమ్ టు జూమ్ విజేత మేడం. వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ లీడర్స్. అలాగే మన గ్రేట్ మెంటర్ గురు రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. వండర్ఫుల్ హోస్టింగ్ అండి రాజ్యలక్ష్మి మేడం. నిజంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. గ్రేట్ హోస్టింగ్ మేడం. టైం చక్కగా సద్వినియోగం చేశారు. అలాగే నాకు మంచి వెల్కమ్ ఇచ్చారు. అలాగే సార్ సీతారామి సార్, అలాగే రాజేష్ సార్, మీ బ్లెస్సింగ్స్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను ఇప్పుడు ఉమెన్ హెల్త్ గురించి మన సెషన్ అనేది స్టార్ట్ చేస్తాను. దానికి ముందు ఫస్ట్ నేను ఎవరో మీకు పరిచయం చేసుకుంటాను. సో నా పేరు వచ్చేసి విజేత అండి. నేను అచీవర్స్ టీం నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లై నాగమణి గారు, సీనియర్ అప్లై శ్రీనివాస్ గారు, అలాగే మన వెంట రాజేష్ గారు అండి. సో నేను వచ్చేసి ఎంఎస్సి, నేను విజయవాడ నుంచి అండి. నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి, అలాగే ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. సో నేను వచ్చేసి ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. అలాగే నేను 2011 నుంచి ఒక 10 years పాటు నేను ఒక హాస్పిటల్లో డిఫరెంట్ కేటగిరీస్ లో జాబ్ అనేది చేశానండి. సో నేను క్లినికల్ రీసెర్చ్ అంటాం కదా, అంటే మన మెడిసిన్స్ రాకముందు మా ప్రయోగాలు జరిగే ఆ సెక్షన్ లో కూడా నేను వర్క్ చేశానండి ఒక 4 years. అలాగే ఒక 2 years ఒక రీహాబిలేషన్ సెంటర్ లో అడ్మినిస్ట్రేషన్ అండి. నెక్స్ట్ ఒక 3 years వచ్చేసి ఒక రెగ్యులర్ సైకాట్రిక్ హాస్పిటల్లో నా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో ఇట్లాగా ఒక 10 years అనేది కంప్లీట్ గా నేను జాబ్ లోనే ఉన్నానండి. సో తర్వాత నా సెకండ్ మెటర్నిటీ లీవ్ వల్ల ఇక నేను మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యే పరిస్థితి లేక నేను జాయిన్ అవ్వలేదండి. సో అలాంటి టైంలో నాకు దేవుడు ఒక వరం పంపించినట్టు నాకు ఈ వెస్టేజ్ అనేది దొరకడం జరిగిందండి. సో ఏం చేయాలి ఏంటి అనేది ఇంకా ఒక కొలికి రానప్పుడే నాకు మా అప్లై నాగమణి ద్వారా నా కొలీగ్ అండి హాస్పిటల్లో చేసినప్పుడు, సో ఆవిడ నా గురించి తెలుసు కాబట్టి నేను ఇది చేయగలను అన్న ఒక నమ్మకంతో నన్ను ప్రోత్సహించి దీంట్లో జాయిన్ అవ్వమనటం అనేది జరిగిందండి. సో నేనేంటంటే అప్పటి వరకు ఖాళీగా ఉండడం, అలాగే ఇలాంటి మార్కెటింగ్ అలాంటి వాటిలో నాకు బిజినెస్ దేని మీద ఐడియా లేకపోవడం. నేను చూస్తాను మేడం గారండి, నేను ఖచ్చితంగా చెప్పలేను, కస్టమర్ కి అయితే 100% నేను వాడతానండి, కాకపోతే బిజినెస్ అనేది మాత్రం నేను చేయగలుగుతానా లేదా అనేది కొంచెం ఆలోచించి చెప్తానండి. మాక్సిమం అయితే జరగదు, కానీ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాననేది నేను చెప్పడం జరిగిందండి. సో అలాగా నేను తీసుకుని అదే టైంలో నాకు ఇంకా మిగతా కొన్ని 2-3 ఆఫర్స్ కూడా వచ్చాయండి. అంటే దేవుడు మనకి ఒక మంచి వరం పంపించేటప్పుడు మనల్ని బాగా టెస్ట్ చేస్తాడన్న విషయం నేను ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నానండి. సో అలాగా వాటిలోంచి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది నాకు చాలా కష్టమయ్యింది. ఎందుకంటే అన్ని మంచివిలాగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తామండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తే మనకి ఏ వెజిటేబుల్స్ చూసినా కూడా అన్ని బాగానే ఉన్నాయి, ఇది కావాలి ఇది కావాలి అనిపిస్తుంది. కానీ మనం ఇంటికి తీసుకొచ్చేసరికి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తాము, మనకు ఒరిజినాలిటీ అనేది మన ఇంటికి వచ్చాకే తెలుస్తుంది. అరే ఇక్కడ కూర్చుంది, అక్కడ గడ్డ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో మనమే 2 విధాలుగా ఆలోచిస్తున్నాం. మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకలాగా, తీసుకున్న తర్వాత ఒకలాగా ఆలోచిస్తున్నాం. జీవితంలో నేను ఎప్పుడు ఒకటి అది అనుకుంటానండి, ఏంటంటే మనం తీసుకున్న డెసిషన్ ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకంటే ఏదైనా తప్పు అయిందంటే దాని మూల్యం మనమే చెల్లించాలండి తప్పకుండా. కాబట్టి ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని ముందు వెనకలు అనేది జాగ్రత్తగా ఆలోచించి మనం అందులో దిగాలి. ఎందుకంటే మన జీవితం అనేది నెక్స్ట్ అదే డిసైడ్ చేస్తుంది, మనం ఎలా ఉండబోతున్నాం అనేది అదే డిసైడ్ చేస్తుంది. అలా నా చిన్నతనం నుంచి కూడా నేను ఒక 10th class చదువుతున్నప్పటి నుంచి కూడా నేను ఏం చదవాలి అనేది పర్టికులర్ గా నాకు ఒక డెసిషన్ అనేది ఉంటుందండి. దానికి మా ఫ్యామిలీ ఎంతో కోఆపరేట్ చేయటం, ఆ విధంగానే నేను ఎడ్యుకేషన్ లో ఇంత ముందుకు రావటం, జాబ్ లో ఇంత ముందుకు రావటం, మ్యారేజ్ కూడా నా డెసిషనేనండి. ఎలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అనేది కూడా నా డెసిషన్. ఎందుకంటే లైఫ్ అనేది నాది, ఇంకొకరిది కాదు. వేరొకరి కోసం చేశాము అంటే అది అలానే ఉంటుందండి. మన కోసం చేశాము అంటే మనం 100% దానికి కమిట్ అయి ఉంటాము. సో మనకి ఎప్పుడు కూడా మన ఎస్ఎంఎస్ టీమ్ లో చెప్పేది అదే కదండి. సో మనం అనేది మనమే డెసిషన్ తీసుకోవాలి, వేరే ఒక డెసిషన్ మీద వెళ్ళకూడదు. సో అట్లాగా ప్రతి డెసిషన్ కూడా నాకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. వెస్టేజ్ అనేది అల్టిమేట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏజ్ కి వచ్చిన 35+ అనేది ఒక ఏజ్ అండి. సెటిల్మెంట్ అవ్వడానికి మనకి తెలుసు కదా, గవర్నమెంట్ జాబ్స్ లో చాలా వరకు మనకి 35 to 40 years అండి క్రైటీరియా. 36 తర్వాత మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వరండి. ఎందుకంటే లైఫ్ లో మన సెటిల్మెంట్, మన పీక్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అనేది ఈ టైంలోనే ఉంటది. సో నేను వెస్టేజ్ ని అంత ఇంపార్టెంట్ గా తీసుకుని
ఇది నా కంప్లీట్ సెటిల్మెంట్, నా లైఫ్ కి ఒక మంచి ఫ్యూచర్ అనేది ఇస్తుంది అనేది నేను డిసైడ్ చేసుకున్నానండి. దానికి కారణం దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటాము. ఫస్ట్ థింగ్, బాసిజం అనేది ఉండదు. అలాగే మనకు కావాల్సిన టైంలో ఫ్రీడమ్ అన్నమాట. మనకు కావాల్సిన టైంలో మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఎంత సంపాదించుకోవాలనుకున్నామో అంతా కూడా ఇందులో సంపాదించుకోవచ్చు. దానికి ఒక లిమిట్, ఒక క్యాపింగ్ అనేది లేదు. జనరల్ గా మనం బయట పనిచేసేటప్పుడు మన క్వాలిఫికేషన్ గాని, మనం చేసే పని కానీ క్యాపింగ్ ఇచ్చేస్తారు. అంటే ఇంతకు మించి వీళ్ళ శాలరీ పెంచకూడదు, ఇంతకు మించి వీళ్ళకి ఇన్కమ్ ఇవ్వకూడదు అనేది ఒక క్యాపింగ్ ఉంటుందండి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. సో వాళ్ళేంటంటే అంతకన్నా ఎక్కువ పెంచరు. కానీ మన అదృష్టం, మన వెస్టేజ్ లో అసలు మనకి క్యాపింగ్ అనేదే లేదు. లక్షలు, ఈవెన్ క్రోర్ వరకు కూడా మనం సంపాదించుకునే అవకాశం ఇందులో ఉంది. అది బాగా నచ్చిందండి. నాకెందుకంటే నాకెప్పుడు కూడా నార్మల్ గా ఆలోచించడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే దేవుడు మనకి కొంచెం శక్తి అనేది ఇచ్చాడు. ఆ శక్తికి తగ్గట్టుగా మనం ఉండి ఆయన్నే పెప్పించాలి. వీడిని కిందకి పంపించాను, వీడి వల్ల దేశానికి, ప్రపంచానికి ఎంతో కొంత ఉపయోగం ఉందని దేవుడు కూడా మెచ్చాలి. అంతేగాని ఎలాంటి వాడిని ఎందుకు పంపించానురా బాబు నేను కిందకి అని అనుకోకూడదు అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను. కనీసం ఒక్క మనిషికైనా మన వల్ల మంచి జరగాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తానన్నమాట. అలా ఇలాంటి ఆలోచనలతోటే నేను వెస్టేజ్ అనేది బాగా కనెక్ట్ అయ్యాను. సో, నాకు ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి, నాకు నేను సెటిల్ చేసుకోవడానికి నాకు చాలా మంచి అవకాశం ఈ వెస్టేజ్ అనేది ఇచ్చిందండి. అలా రావడం జరిగింది. సో, ఇప్పుడు నేను 16% ఉన్నానండి. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా బ్రాంజ్ అవ్వడానికి కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. సో, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, నేను ఏదైతే కలలు అనుకున్నానో, ఇది మన లైఫ్‌లో జరగవులే అనుకున్న వాటిని మేడం ఒకసారి థాంక్ యూ. సో, ఇట్లాగా నా కలలైతే నేను ఏంటి అనేది కూడా డెసిషన్ ఒక వెస్టేజ్‌కొచ్చిన తర్వాతే తీసుకున్నానండి. ఆహ్, సో, కంపల్సరీగా ఒక కార్‌లో తిరగాలనేది, నాకు ఫారెన్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టమండి. సో, అది ఈజీగా ఎవరో తీసుకెళ్లరు కదండీ! మా వారు ఏదైనా ఊరెళ్దాం అన్నా కూడా ఇప్పుడు మనం కొంచెం ఖర్చుల్లో ఉన్నాం, తర్వాత వెళ్దాంలే అంటారు. సో, అలాంటి హోప్స్ అనేది నేను పెట్టుకోలేదండి. కాబట్టి ఈ వెస్టేజ్‌లో కష్టపడితే నేనే నా స్వశక్తిగా నా కాళ్ళ మీద నేను ఫారెన్ ట్రిప్స్ అనేది వేసుకోవచ్చు అనేది ఫస్ట్ నేను ఆలోచించుకున్నానండి. తర్వాతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకెప్పుడు కూడా ఒకళ్ళని అమౌంట్ అడగడం అనేది ఇష్టం ఉండదండి. అందుకే నేను ఇష్టంగా జాబ్ చేయడం గాని, చదువుకోవడం గాని ఏదన్నా కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. రేపొద్దున నేను ఒక నడి సముద్రంలో ఉండి నాకే అవకాశం లేదన్నప్పుడు కూడా అవకాశాన్ని నేనే చేజిక్కించుకొని నన్ను నేను కాపాడుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటానండి. అలాంటి ఉద్దేశం, అలాంటి ఇదిలో ఉండేదాన్ని. సో, అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నాకిక్కడ దొరుకుతుంది. సో, అట్లాగే అలాగే ఒక ఓన్ హౌస్ ఇప్పుడైతే తీసుకున్నా గాని కాంప్రమైజ్ అయిపోయామండి. ఒక ఫ్లాట్‌లోనే ఉన్నాము. మాకొక ఇండివిడ్యువల్ హౌస్ తీసుకోవాలనేది మా వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఇద్దరికీ కోరికండి. సో, నెక్స్ట్ ఇలాంటి కోరికలన్నీ కూడా వెస్టేజ్ వల్ల ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడే నెరవేర్చుకోవాలనేది నేను డిసైడ్ అయిపోయానండి. సో, దానికోసం ఖచ్చితంగా ఇందులో కష్టపడటం అనేది జరుగుతుంది. సో, ఇదండి నా ఇంట్రడక్షన్. సో, నేనెందుకు ఇంత ఛాలెంజింగ్‌గా వెస్టేజ్ తీసుకున్నాను అనే దాని కోసం ఒక క్లారిటీ ఇస్తున్నానండి మీ అందరికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎన్నో ఆశలతో కంపల్సరీ ఏ అవసరం లేకుండా అయితే వెస్టేజ్‌కి రావండి. ఖచ్చితంగా ఏదో ఒక అవసరంతో వస్తాము. సో, అందరికీ కూడా మీ మీ అవసరాలు నెరవేరాలని కోరుకుంటున్నానండి. విష్ యూ వెల్త్ అండి. ఆల్ ది బెస్ట్. సరే, ఈరోజు మన మెయిన్ టాపిక్‌లోకెళ్దామండి. సో, ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి వుమెన్ హెల్త్ అండి. సో, వుమెన్ హెల్త్ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము. దాన్నెందుకు అంత ఇంపార్టెంట్‌గా ఒక సెషన్‌ని మనం అరేంజ్ చేసుకున్నాము అంటే, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే జనరల్‌గా మనం క్లాసెస్ ఇలాగా మన ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకునేటప్పుడు 2, 3 గ్రూప్స్ కలిపి మనం ఒకే దాంట్లో తీసుకుంటాం. కానీ ఒక వుమెన్ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అండి. సో, దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోవడం కోసం సార్ వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి మనకొక ఫుల్ సెషన్ అనేది వుమెన్ హెల్త్ మీదే పెట్టారండి. సో, వుమెన్ ఎందుకనండి, మనకి ఇంట్లో మెయిన్ క్యారెక్టర్ ఒక ఫ్యామిలీలో చూసుకుంటే ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరండి? వుమెన్ అండి. ఎందుకు? వాళ్ళు పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఈవెన్ పడుకున్న తర్వాత కూడా ఇంట్లో ఎవరికి ఏ అవసరాలున్నా కూడా చూడగలిగిన వ్యక్తి ఒక వుమెనేనండి. దేవుడు వాళ్ళకి అంత ఓర్పు అనేది ఇచ్చారు. అలాగే చాలా స్పెషల్ క్వాలిటీస్ అనేది ఇచ్చారు. ఒక వుమెన్ చేయగలిగినంత మల్టీ టాస్కింగ్ ఇంకెక్కడా చేయలేరండి. ఇదివరకు రీసెర్చ్ అనేది ఎవరికీ తెలియకుండా ఎవరో బాగా చదువుకున్న వాళ్ళకే తెలిసేదండి రీసెర్చ్ అనేది. కానీ ఈ రోజు మనకున్న సోషల్ మీడియా పుణ్యమంట మనకి ఎవరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ప్రతిరోజు మనం రకరకాల మీడియాస్‌లో చూస్తున్నామండి. సో, అలాగా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిందేంటంటే ఒక లేడీ అనేది ఎక్కువ మల్టీ టాస్కింగ్. అంటే ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయగలరు. అంటే మనం వంట చేస్తూనే పిల్లలకి జడలేస్తాము. అది చేస్తూనే మన హస్బెండ్‌కి కావాల్సినవి అరేంజ్ చేస్తూ ఉంటాము. ఇలా మాట్లాడుతూ ఉండగా ఏదో ఫోన్ రింగ్ అవుతే మనల్నే ఎత్తమంటారు. అలాగే ఎవరైనా చుట్టాలొస్తే మనల్నే పలకరించమంటారు.
ఇవన్నీ మనమే ఓపికగా చేస్తాం. నసుక్కుంటాను, తిట్టుకుంటాను, ఏదన్నా గాని చేయగలిగిన వ్యక్తి మాత్రం మనమేనండి. అందరిని సాటిస్ఫై చేయడానికే ఆలోచిస్తాం. కానీ ఒక హస్బెండ్‌కి ఆ పని చెప్పామనుకోండి, ఆయన చిరాగ్గా నా పని నాకుంది, నువ్వు చూసుకో అంటారండి. సో, అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది అంటే, అంత బ్యాలెన్సింగ్ చేసుకునే కెపాసిటీ కూడా వుమెన్‌కే ఉందండి. సో, అందుకని మన మేజర్ రెస్పాన్సిబిలిటీ, కీ రోలు ఒక ఇంట్లో ఒక వుమెనేనండి. కానీ హెల్త్ విషయంలోకొచ్చేసరికి లీస్ట్‌గా పట్టించుకునే వ్యక్తి కూడా ఒక వుమెనేనండి. మనకెప్పుడైనా హెల్త్ బాగోపోతే రెస్ట్ దొరుకుతుందండి? దొరకదు. అదే గనక ఒక హస్బెండ్‌కి హెల్త్ బాలేదనుకోండి, ఆ రోజు సెలవు పెట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకి మనం సపరివారాలు చేస్తూనే వాళ్ళని రికవర్ అయ్యేదాకా చూసుకొని మళ్ళీ వాళ్ళని ఆఫీస్‌కి పంపించే పరిస్థితి మనమే చూస్తాం. కానీ మనకు బాగోపోతే వాళ్ళు సెలవు పెట్టి చూస్తారా అండి? కనీసం ఎవరైనా చూసుకోవడానికి ఉంటారా? అదృష్టం బావుండి మన పిల్లలు కొంచెం చేతికొస్తే వాళ్ళకేదన్నా మనం హెల్ప్ చేసే అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. అంతేగాని వ ఇంకెవరు గూడా మన గురించి పట్టించుకోరు. కాబట్టి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ బాధ్యత అనేది మన మీదే ఉంటుంది. అలాగే ఇంకో మాట కూడా చెప్తారు. ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని అంటారు. ఎందుకంటే అంత నేర్పుగా ఒక వుమెన్ అనేది తన ఇంటిని అంత నేర్పరిగా చూసుకుంటుందండి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే వాళ్ళ హెల్త్‌ని గూడా అంతే చక్కగా చూసుకోవాల్సింది ఒక వుమెనే. ఎందుకంటే వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉంటే ఫ్యామిలీ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. మనం గమనిస్తూ ఉంటాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అన్నీ బానే ఉంటాయి. కానీ ఒక హస్బెండ్ చనిపోయినప్పుడు ఒక వైఫ్ చనిపోయినప్పుడు హస్బెండ్ పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఆయన మనం గమనిస్తూనే ఉంటాం గదా! మన చుట్టూ జరుగుతా ఉంటది. ఆయన ఇదివరకున్నంత స్ట్రాంగ్‌గా, ఇదివరకున్నంత కాన్ఫిడెంట్‌గా, ఇదివరకున్నంత హ్యాపీగా ఆయన ఉండలేరండి. కానీ ఒక వుమెన్ అనేది మాత్రం తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తోటి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అన్నీ తన భుజాల మీదేసుకొని ఆఖరి క్షణం వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే పోరాడతారండి. సో, అలాంటి వుమెన్ యొక్క మంచి హెల్త్ గురించి ఇవాళ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అలాగే నేను చిన్న చిన్న డెఫినిషన్స్ చెప్తానండి. మన ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే క్లియర్‌గా తెలుసుకుందామండి. కానీ జనరల్‌గా మనం బయటికి చెప్పుకోలేక కొన్ని డౌట్స్ అనేది మనం అడగలేకపోతుంటామండి. సో, అవి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ నాకు ఇదే కాబట్టి నేను మీకు కొన్ని క్లారిటీస్ అనేది ఇవ్వగలను. నాకున్న సోర్సెస్ నుంచి నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను చెప్పగలనండి. ఎందుకంటే జనరల్‌గా మనం ఈ సప్లిమెంట్స్ హౌస్ ప్రొడక్ట్స్ అనేసరికి ఎవరికీ అడగకుండానే చక్కగా మనం చెప్పింది తీసుకుంటారండి. బట్ సప్లిమెంట్స్ అనంగానే వాళ్ళలో ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. అరే! వీళ్ళేం చేస్తున్నారు? మనకు మందులంటున్నారు. మనమేమో డాక్టర్ల దగ్గర తెచ్చుకుంటాము. వీళ్ళేమో ఏవేవో అంటున్నారు. మనం ఎలా వేసుకుంటాము? వీళ్ళకేం తెలుసు అనే ఆలోచనొస్తుందండి. సో, అక్కడి నుంచి మనం దాని కోసం అలాంటి క్వెషన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి మనం మెయిన్‌గా ఈ సబ్జెక్ట్ ట్రైనింగ్ అనేది తీసుకుంటా ఉంటాం. అంతే గదండీ! మనం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడగబోయే ప్రతి ఒక్క క్వెషన్‌కి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. బిజినెస్ ప్లాన్ అంతా చెప్తాము. ఈ ప మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 2, 3 ఇవ్వలేకపోతే ఆన్సర్స్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మనం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది మనం దాంట్లో కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో, అలాంటి వాటిల్లోనే ఈరోజు నేను ఒక 2 పాయింట్స్ నేను గమనించిన దాంట్లో మనం ఈ పాయింట్స్ మిస్ అవుతున్నామా అని అనిపించి ఈరోజు నేను ఆ పాయింట్స్ జత చేయడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సప్లిమెంట్స్ అంటే ఏంటి? మెడిసిన్స్ ఏంటనేది మనకి ఒక క్లారిఫికేషన్ కావాలి. తీసుకునే వాళ్ళకి అది అవసరమా? లేదా? అనేది మనం సిట్యుయేషనల్‌గా డిసైడ్ చేయొచ్చండి. బట్ ఫస్ట్ ఇది ఇవి మనం ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు తెలియాలండి. ఆ క్లారిటీ ఆన్సర్ అనేది మీకు తెలియాలండి. సో, ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మెడిసిన్ అండి. సో, జనరల్‌గా మనం ఏం చేస్తాం? ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా వెస్టేజ్ రాకముందు మనం చేసేదేంటండి? మెడిసిన్స్ తీసుకోవటం. అది మన ఇంటి దగ్గర షాప్‌లో గాని, డాక్టర్ దగ్గర గాని, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర గాని ఎవరో ఒకళ్ళ దగ్గరికెళ్ళే ముందు మనం ఆ ప్రాబ్లమ్‌కి తెచ్చుకునేది మెడిసిన్ అండి. సో, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మన రొటీన్ లైఫ్‌లోకొచ్చేస్తాం. సో, అట్లాగా మన బాడీలో ఏదన్నా ఒక చేంజ్ ఒచ్చి దానివల్ల మనం బాధపడుతున్నామా అంటే ఒక జ్వరం గాని, ఒక జలుబు గాని, ఒక దగ్గు గాని, ఒక షార్ట్ టర్మ్ పీరియడ్‌లో తగ్గిపోవడానికి మనం వాడే వాటిని మెడిసిన్స్ అంటామండి. అవి మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్. అలాంటి సడెన్ ప్రాబ్లమ్స్‌ని రికవర్ చేసుకొని, మళ్ళీ మన నార్మల్ పనికి షార్ట్ టైమ్‌లో వెళ్ళే వాటికి యూజ్ అయ్యే వాటిని మెడిసిన్స్ అంటామండి. ఓకేనా? సో, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చివర్లో ఒకసారి అడగండి. నేను మళ్ళీ వివరంగా చెప్తాను. సో, ఇప్పుడు నేను చెప్పిందేంటంటే మెడిసిన్స్ అనేది మాత్రం మనకు వాడే చిన్న కెమికల్ కాంపౌండ్స్ అండి. అవేంటంటే మనం సఫర్ అవ్వకుండా ఆ సఫరింగ్ నుంచి బయటపడి మళ్ళీ మనం మామూలు మన రోజువారీ పనికి వెళ్ళడానికి తోడ్పడతాయండి మెడిసిన్స్ అనేది. ఈ సప్లిమెంట్స్ అనేవి సెపరేట్‌గా మనకి ఒక రసాయనాల ద్వారా అంటే ఒక నేచురల్ రసాయనాల ద్వారా
మనకేంటంటే ఆర్టిఫిషియల్ గా మన ఫుడ్ లోంచి కాకుండా బయట నుంచి ఎడిషనల్ గా తీసుకునేవి. అంటే అవి మన ఫుడ్ లాంటివే. మనం రోజు తినే ఫుడ్ లో ఏదైతే మిస్ అవుతామో, అలా మిస్ అయిన వాటి వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అలాంటివి రికవర్ చేసుకునే ప్రాసెస్సే ఈ సప్లిమెంట్స్ తీసుకోవటం. ఒకప్పుడు మనం తీసుకునే ఫుడ్‌లో అన్ని రకాల పోషకాలు దొరికేవండి. ఎందుకంటే రైతు పంట పండించే టైం అనేది మనకి ఎక్కువగా ఉండేది. ఇదివరకు సంవత్సరానికి నాకు తెలిసినంత వరకు 3 పంటలే వేసేవాళ్ళండి. చక్కగా 4, 5 నెలలు మనకు పంట రావటం వల్ల భూమి యొక్క నేచురల్ సారం నుంచి తీసుకునే పంట అనేది పండడం జరిగేది. కానీ ఎప్పుడైతే జనాభా పెరిగిందో ఫుడ్‌కి కాంపిటీషన్ పెరిగింది. మరి పెరిగినప్పుడు అందరికీ ఫుడ్ అందించాలి కదండీ! అప్పుడు అక్కడున్న దాన్ని బట్టి గవర్నమెంట్ చర్యలేం తీసుకుంటుంది? ముందు అందరికీ ఆహారం అందించాలి అనే కాన్సెప్ట్‌తోనే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మనకి షార్ట్ టర్మ్‌లో మనకి ఫుడ్‌ని అందించే విధానాలు రకరకాలుగా మనకి అందించడం అనేది జరిగింది. అలాగే క్వాలిటీ వైస్‌గా ఇప్పుడు టమాటా 2 రోజులకి, 3 రోజులకి కుళ్ళిపోతే మనం వాడగలమా అండి? వాడలేం. వాటికి ఎక్కువ లైఫ్ కావాలి. సో, అట్లాగా హైబ్రిడైజేషన్ ప్రాసెస్‌లో మనకి రకరకాల మెథడ్స్‌లో వేరే వేరే కూరగాయలు రావటం. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? అందరికీ ఆహారాన్ని అయితే అందించగలిగాం గానీ, దానికి కావాల్సిన పోషణ అనేది మనం అందించలేకపోతున్నాం. సో, కాబట్టి అక్కడ మనకి ఆహార లోపాలనేది వస్తుంది. మనకి ఇలా షార్ట్ టైమ్‌లో చేయటం వల్ల ఏమవుతుంది? మన బాడీకి కావాల్సిన పోషకాలనేది పూర్తిగా మన ఫుడ్‌లోంచి రాలేని పరిస్థితి. దానివల్లే మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావటం అనేది జరుగుతుందనమాట. సో, ఇలాంటి టైంలోనే మనకి సప్లిమెంట్స్ యొక్క ఆవశ్యకత అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. మనం ఇప్పుడైతే సప్లిమెంట్స్ అని మాట్లాడుకుంటున్నాం గానీ, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి క్లైమేట్ సంవత్సరమంతా ఒకలాగా ఉండదండి. పంట ఒకలాగా పండదండి. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి డెఫిషియన్స్ ఒస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఎండ అనేది 365 రోజులు వస్తుందండి. ఎంతో వాన పడినా, ఎంతో ఇది కనీసం మబ్బుల చాటు నుంచి సూర్యుడు ఒకసారి హాయ్ అన్నా చెప్తాడండి మనకి. అసలు కనపడకుండా ఉండే రోజు చాలా తక్కువుంటది. మన ఉష్ణ దేశాల్లో చాలా తక్కువుంటుంది. కానీ పాశ్చాత్య దేశాల్లోకెళ్తే ఒక్కొక్క దేశంలో అయితే అసలు సూర్యుడే కనిపించడండి. ఒక రోజంతా గూడా సూర్యుడే కనిపించని రోజులుంటాయి. అలాంటి వాళ్ళకి మెయిన్‌గా కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే నేచురల్‌గా విటమిన్ డి అనేది మనకి సూర్యకిరణాల నుంచే వస్తదండి. మనం ఇక్కడ గూడా అనుకుంటాం గదా! చిన్న పిల్లలకి ఖచ్చితంగా సూర్యకిరణాలు తగలాలి. వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. వాళ్ళు మంచిగా గ్రో అవ్వాలంటే కావాలి అని. మరి పాపం వాళ్ళకి అలాంటివన్నీ అందుబాటులో ఉండవు. అలాంటప్పుడే వాళ్ళకి డెఫిషియన్సీస్ అనేది వస్తాయి. అలాంటివి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళు ఇలాగ విటమిన్ డి అనేది సప్లిమెంట్స్ రూపంలో ఎప్పటినుంచో తీసుకుంటున్నారండి. సో, ఈ సప్లిమెంట్స్ అనే పద్ధతనేది వేరే దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనకనేది అంత అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి మనకు కూడా అవసరమయ్యి, మనం దాన్ని గూడా తీసుకోవడం అనేది జరిగింది. సో, ఇవన్నీ కూడా హ్యాపీగా ఎలాంటి అనుమానాలు లేకుండా మనం సప్లిమెంట్స్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. మెడిసిన్స్ అనేది మాత్రం డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ అనేవి మాత్రం మన మార్కెట్‌లో దొరికేవి ఏదైనా సరే మనం మంచిగా చూసుకొని ఇది బావుంటుంది. స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీని బేస్ చేసుకొని మనం సప్లిమెంట్స్ అయితే చక్కగా తీసుకోవచ్చండి. సో, అలాగే ఇంకా ఈ ఆరోగ్యం అనేది బాగోకపోవడానికి ఇంకా ఏమేమి కారణాలుంటాయనేది చెప్తానండి. మెయిన్‌గా మన ఆరోగ్యం బావుండాలంటే 4 విషయాలు ఫాలో అవ్వాలండి. ఏంటి అంటే ఎక్సర్‌సైజ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సర్‌సైజ్. తర్వాత యాటిట్యూడ్. అలాగే సరిపడినంత నిద్ర. లాస్ట్‌గా ఇంకా న్యూట్రిషన్ గూడానండి. సో, ఈ నాలుగిట్ల మీద ఆధారపడి మన ఆరోగ్యం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఆలోచించామండి మనం? పొద్దున్న లేసామా, మన పని జేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. అంతేగాని దీనికి కొన్ని విధానాలు ఉంటాయనేది మనకు తెలీదండి. సో, మన లేడీస్ అర్థం జేసుకోవాల్సింది ఇదేనండి. మనం ఇంట్లో పని చేసాము, మనం ఏదో యాక్టివిటీ చేసాము, మనకేంటి ఎక్సర్‌సైజ్ అనేది అనుకోకూడదండి. ఖచ్చితంగా ప్రతిరోజు గూడా ఒక 20-45 నిమిషాల పాటు మనకు కూడా కొంత ఎక్సర్‌సైజ్ అనేది అవసరమండి. అది వాకింగ్ చేస్తారా? లేకపోతే ఏదైనా యోగా ఆసనాలు చేస్తారా? ఏదైనా కూడా అవి మన మజిల్స్‌ని, మన బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతాయండి. సో, ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్ అనేది మన డైలీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. మార్నింగ్ కానీ, ఈవినింగ్ గాని మనకున్న టైం ప్రకారం ఖచ్చితంగా 20-45 మినిట్స్ ఎక్సర్‌సైజ్ అనేది చేసుకోవాలండి. అలాగే యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏందండి, మన వ్యక్తిత్వం. అంటే ఎప్పుడు గూడా మనం పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్‌గా అనేది ఉండకూడదు. ఏదన్నా నెగెటివ్ వాళ్ళు మన చుట్టూ ఉన్నారంటే వాళ్ళని దూరం పెట్టడం అనేది మంచిది. గమనిస్తూ ఉంటాం. మనం ఏదో ఒక మంచి ఆలోచనలో ఉంటాం. పక్క వాళ్ళొచ్చి అరే! ఇలాగా, అలాగా అని డిస్టర్బ్ చేసి మనల్ని ఒక ఆలోచన ధోరణిలోకి పంపించేస్తారండి. ఆ తర్వాత తర్వాత ఏమవుతుంది అవన్నీ గూడా మనకి స్ట్రెస్ రూపంలో మన మీదే మన బాడీ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుందండి. వాటి వల్ల కూడా మనకి రకరకాల ఆరోగ్య సమస్యలనేది
వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఏది జరిగినా కూడా మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో అనేది ఉంటే గనక మన హెల్త్‌ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అలాగే నిద్ర గూడా అండి. నిద్ర గూడా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మినిమమ్ 6-8 అవర్స్ అనేది మన డైలీ నిద్ర అనేది కంపల్సరీ అండి. అలాగే లాస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్. అదే అన్నిటికన్నా కూడా మెయిన్ పిల్లర్ ఏంటంటే న్యూట్రిషన్. మనం తీసుకునే ఫుడ్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా ఉండాలండి. ఇప్పుడేమంటే మన పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలని వాళ్ళకి పాపం నెయ్యి వేసి, బాదం పప్పులు పెట్టి, పిస్తా పప్పులు పెట్టి, వాళ్ళకి స్ట్రాంగ్‌గా ఉండడానికి ఏం కావాలని ప్రతి నిమిషం వాళ్ళకో డైట్ చార్ట్ ఏసుకొని, వాళ్ళ స్కూల్‌లో స్నాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలని ఎంతో ఆలోచించి పెట్టి పంపిస్తాం. అలాగే మన హస్బెండ్ గాని, మన అత్తమామలు గాని, మన పిల్లలు గాని ఎవరైనా కూడా వాళ్ళు హెల్తీగా ఉండాలి అనేసి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చేస్తూ ఉంటాము. అందులో ఇప్పటి నుంచి మనల్ని గూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మనమేం తక్కువ కాదండి. మనమే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే మీకిందాక ఇన్ఫర్మేషన్ చెప్పింది. వుమెన్ అనేది మెయిన్ పిల్లరు. అందుకని వాళ్ళు కూడా ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇన్ని మల్టీ టాస్కింగ్స్, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అంటే గనక వుమెన్ అంటే ఇంట్లో ఉన్న ఆడవారు కంపల్సరీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళు ఒక బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పటి వరకు తీసుకోకపోతే గనక ఈ రోజు నుంచి మీరు అది కూడా తీసుకోండి. ఎందుకంటే మనం యాక్టివ్‌గా మన ఫీల్డ్‌లో వర్క్ చేసుకోవాలన్నా కూడా మనం హెల్తీగా ఉండాలి కదండీ! ఒక జలుబొస్తే 4 రోజులు పడుకుంటామంటే మనం వెనక పడిపోతాం గదండీ! కాబట్టి అలా ప్రతి చిన్న విషయంలో కూడా మనకు మనం పుష్ చేసుకొని మనం గూడా చాలా హెల్తీగా ఉండడం అనేది చాలా సో, ఈ కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్‌లో నేను చెప్పబోయేవన్నీ కంపల్సరీ ఉండాలండి. మెయిన్‌గా కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్. సో, ఇవన్నిటితో కూడిన పోషకమైన ఆహారం అనేది సమతుల్యతతో అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఒకటి ఎక్కువ మన బాడీకి ఏది ఎంత కావాలో తెలుసుకొని, ఆ విధంగా మన ప్లేట్‌లో కంపల్సరీ మనం తినే ఫుడ్‌లో ఇవన్నీ ఉండాలండి. అప్పుడే బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అంటాము. మన బాడీకి కావాల్సిన అన్ని విధాల ఆహారం అనేది మనకు అందుతుందన్నమాట. ఎప్పుడైతే మేడం గుడ్ అందుతుందో మార్నింగ్. ఆటోమేటిక్ విజేత మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళొక్కసారి రండి అది బ్యాక్‌కొచ్చి మళ్ళీ చెప్పండి. ఆ కణాల దగ్గర యెస్ నుంచి. సార్. అందరికి యెస్ సార్. మళ్ళొక్కసారి యెస్ అది సార్. వాల్యుబుల్ పాయింట్. యెస్ సార్. యెస్ సార్. ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తానండి. సో, మన బాడీ అనేది చూడటానికి శరీరం అంతా ఒకేలాగా ఉంటుందని కదా! పైనుంచి కింద దాకా మనం ఒకే స్కిన్‌తో కప్పబడి ఉంటాం గదా! కానీ ఆ స్కిన్ కానీ, మనలో ఉండే అవయవాలు గాని, ఇవన్నీ కూడా కణాలతో తయారవుతాయండి. అంటే సెల్స్ అంటామండి. దేనికి సంబంధించిన సెల్స్ దానికుంటాయి. ఒక లివర్‌కి సంబంధించి గాని, ఒక హార్ట్‌కి సంబంధించి గాని, మన బాడీ తల్లి ఊంబులో తయారయ్యేటప్పుడు దేనికి సంబంధించిన కణాలతో ఆ అవయవాలనేది తయారవుతాయి. అలాగా అలాంటి సెల్స్ అన్ని కాలిక్యులేట్ చేసుకుంటే 63,00,000 కోట్ల వరకు ఉంటాయండి. సో, ఈ కణాలనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని ద్వారానే మనం ఫుడ్ అంతేగాని మనం హార్ట్‌కి కావాలని ఫుడ్ హార్ట్‌కివ్వటము, లివర్‌కి కావాలని లివర్‌కివ్వటం ఇలా జరగదు కదండీ! ప్రతిదీ గూడా మన నోట్లో ఫుడ్ పెట్టుకొని మనం నమిలి సో, ఓకే. ఇలాగా ప్రతిదీ కూడా మనకి కణాలతో తయారవుతుందన్నమాట మన బాడీ అనేది. సో, పోషణ అనేది మనం తీసుకునే ప్రతి ఫుడ్ గూడా ఆ కణాల ద్వారా ప్రయాణం చేసి ఎక్కడైతే మనకి ఏ న్యూట్రిషన్ కావాలో ఆ కణాలే చూసుకుంటాయండి ఆ పననేది. సో, అవనేది మనకి చాలా ఇంపార్టెంటు. సో, మనం తీసుకునే ఫుడ్ అనేది ఈ విధంగా మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ ఉన్న ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. మరి రోజు మనం తినే ఫుడ్‌లో అవన్నీ ఉంటున్నాయండి? మనం ఏం చేస్తాం? పొద్దున్నే ఒక 4 ఇడ్లీలు తినేసి హమ్మయ్య! ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. మనం శక్తివంతులం అయిపోయాం. మనం తినేసాం అనుకుంటాం. అలాగే మధ్యాహ్నం భోజనం చేయాలనుకుంటాం. ఏం చేస్తాం? ఒక పప్పుంది, ఒక కూరుంది, పెరిగేసుకున్నాం, తినేసాం, అయిపోయిందనుకుంటాం. అన్నీ ఒకే కలర్‌లో ఉంటాయి. రోజు ఒకేలాగా ఉంటాయి. అలాగే నైట్ డిన్నర్ అంటే ఇష్టమైతే తింటాం. లేకపోతే అప్పుడు కూడా ఉన్నదేదో చూసుకొని తినేసి పడుకుంటాం. అది బ్యాలెన్స్‌డ్ డైట్ కాదండి. మనం తినే ఫుడ్‌లో చాలా ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. పచ్చని ఆకుకూరలు చక్కగా అవి ఫ్రైస్ లాగా చేసుకొని అలాగా మన ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకుంటా ఉండాలి. దాంట్లోనే మనకి డైలీ కావాల్సిన ఫైబరు, వైటమిన్స్, మినరల్స్ అనేది ఎక్కువ మనకి ఆకుకూరల నుంచే వస్తాయండి. అలాగే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ రైసు. సో, మనం ఎక్కువ ఆటి మీద డిపెండ్ అవుతాం కాబట్టి వాటిని స్పెసిఫిక్‌గా చెప్పుకోక్కర్లేదు. వీలైతే అవి తగ్గించుకొని ఈ ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివన్నీ మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది అవుతుంది. మరి ఇవన్నీ మనం తీసుకుంటున్నామండి రోజు? ఎవరైనా ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? ఏవండీ ఇప్పుడు మేము చెప్పినయన్నీ మా ప్లేట్‌లో ఉంటాయండి. మేము మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నామండి అని ఎవరన్నా చెప్పగలరా అండి? లేదు మేడం. అసలు లేదట్లా. అది. తీసుకోవట్లేము. అర్థమవుతుంది కదా! సో, చెప్పండి మనం మేడం అది. ఎక్కడ
అవునండి. మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో మనకు తెలుస్తుంది కదా! కాబట్టి ఈ రోజైనా సరే కొంచెం కొంచెంగా మన ప్లేట్‌లో ఉన్న ఫుడ్ అనేది మనం మార్చుకోవాలి. సో, దాంట్లో ఎప్పుడు కూడా రెయిన్‌బో కలర్స్ కావాలి అంటారు. రెయిన్‌బో కలర్స్ అంటే రెడ్, గ్రీను, యెల్లో ఇలాగనమాట. అంటే మనకి తెలుస్తుంది కదండీ! మనం తీసుకునే ఫుడ్‌లో కనిపిస్తాయి కదా! గ్రీన్ అంటే గ్రీన్ క్యాప్సికము, గ్రీన్ వెజిటబుల్స్, క్యాబేజు ఇలాంటివన్నీ. రెడ్ కలర్ అంటే టొమాటోసు, తర్వాత చిలకడ దుంప ఇలాంటివన్నీ. సో, డార్క్ కలర్స్ అనమాట. సో, ప్రతి ఒక్కరి దాంట్లో గూడా వైటమిన్స్, మినరల్స్ ఇలాంటి కలర్స్‌లోనే వేరియేషన్ ఉంటదండి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇలాంటివన్నీ స్టాండర్డ్‌గా పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు గానీ, ఈ వైటమిన్స్, మినరల్స్ అనేది మాత్రం మనకి డిఫరెంట్‌గా ఇదిలో ఉంటాయండి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం గదా! బ్రోకోలీ తింటున్నాము. అలాగే క్యాప్సికమ్‌లో రకరకాల క్యాప్సికల్ తింటున్నాం. ఇవన్నీ ఎందుకు అనంటే గనక వాటిల్లో ఉన్న పోషకాల్ని బేస్ చేసుకొని మనం అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇప్పుడు మనకర్థమైందేంటి? మనం ఇలాంటి బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది మన ఫుడ్‌లో తినట్లేదు. మరి మనకు కావాల్సిన పోషణ వస్తుందండి? రావట్లేదు. అందుకే మనకు రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పేదేంటంటే, మనకి చిన్నప్పటి నుంచి మనకున్న శక్తితో మనం కొన్నాళ్ళు హ్యాపీగా బతికేస్తామండి. 30+ ఇయర్స్ వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లము బయటేయదండి. ఎందుకంటే జనరల్‌గా మనకున్న పుట్టినప్పటి నుంచి ఉన్న ఇమ్యూనిటీ తోటి మనం హ్యాపీగా బతికేస్తామండి. ఎప్పుడైతే 30+, 35+ క్రాస్ అయిందో మనకింకా అంత శక్తి ఉండదండి మన బాడీకి. అప్పుడు పాపం అది అలసిపోతుంది కదా! అప్పటిదాకా ఉన్న శక్తిని వాడేసుకొని ఇంక ఇంజిన్‌లో ఆయిల్ అయిపోయినాక బండి ఏమవుతది? అక్కడి నుంచి నట్లు పడతది. రిపేర్‌లు స్టార్ట్ అవుతాయి. సో, మనం మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ హెల్త్‌ని కూడా మనం దృష్టిలో తీసుకొని వాళ్ళ ఏజ్ కూడా చాలా పర్టిక్యులర్ అండి. మనం ఏదైనా సప్లిమెంట్స్ అవి ఇచ్చేటప్పుడు కూడా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, వాళ్ళకి కనుక్కొని మన హెల్త్ ఇష్యూస్‌ని బట్టి మన సప్లిమెంట్స్ అనేది మనం చెప్తూ ఉండాలి. సో, 35 ఇయర్స్ నుంచి మన హెల్త్ గురించి చాలా కాన్షియస్‌గా ఉండాలి. అక్కడి నుంచి మన బండిని మనమే నడుపుకోవాలి. అప్పటి వరకు కంపెనీ ఇచ్చిన ఏమంటారు? కంపెనీ ఇచ్చిన పాజిటివ్ న్యూట్రిషన్ తోటి హ్యాపీగా మూవ్ అవుతుందండి. అక్కడి నుంచి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మనం బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది తీసుకోవాలి. సో, ఇది తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా మన బాలి గారు గమనించి మనకి సెల్యులార్ న్యూట్రిషన్ థెరపీ అనేది మనకిస్తున్నారు. అవును కదండీ! మనం అదే గదా! ఎప్పుడు చెప్పుకుంటాము. సో, ఏంటంటే కణ పోషణ చికిత్సా విధానం. సో, ఇలాగా మనకి ఎక్కడైతే కణాల్లో ఎక్కడైతే లోపాలున్నాయో వాటిని కరెక్షన్ చేసుకుంటూ వచ్చే సప్లిమెంట్సే మన సప్లిమెంట్సు. అవి అనారోగ్యంగా ఉన్న కణాల మీద కాదు. మనకసల ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా వచ్చినా స్లోగా రికవర్ చేసుకునే విధానమే ఈ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. నాకు తెలిసినంత వరకు నేనెంత చదువుకున్నా గానీ, సెల్స్ అని చదువుకున్నాను గానీ, వాటిని రిపేర్ చేసుకునే థెరపీ అనేది మాత్రం నేనిక్కడే చదువుకున్నానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది కూడా జ్వరం వస్తే మందేసుకోవాలి, జలుబొస్తే మందేసుకోవాలని తెలుసు. లేదా ఏమి ఏసుకోకుండా వాటికి సెల్ఫ్ రికవరీ అంటాం. బాడీ దానంతట అది రికవర్ చేసుకునే టైం ఇవ్వాలి. ఈ రెండే తెలుసండి. కానీ బాలి గారి పుణ్యం అంట నేను పెద్ద నాలెడ్జ్ తెలుసుకున్నది బాగా అట్రాక్ట్ అయింది కూడా దీని గురించేనండి. అసలు హాస్పిటల్‌కే వెళ్ళకుండా మన బాడీని మనం సరి చేసుకునే విధానం ఈ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఆ సెల్స్‌కి అనేది మనం మంచి పోషణ ఇవ్వటం వల్ల అవి మళ్ళీ సాధారణ పరిస్థితిలోకెళ్ళి వాటి పని వాటిని చేసుకొని మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకునే విధానం అండి. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఏం లేవు కదండీ! సో, ఇవైతే మందులు కాదండి. మనం ఇప్పుడు చెప్పే సప్లిమెంట్స్ గాని, ఈ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ద్వారా మనం చేసేది ఏది కూడా మెడిసిన్స్ కాదండి. ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఆహార సంపూరకాలు. మనకేదైతే లోపాలున్నాయో వాటిని సరి జేసుకుంటానికి తీసుకునేవే సప్లిమెంట్సు. సప్లిమెంట్స్‌కి ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కానీ మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదొకటి గమనించుకోండి. మన మెడిసిన్‌కి ఎందుకంటే మనకు చెప్పేటప్పుడు కూడా చెప్తారండి. ఈవెన్ మనం వేసుకునే తలమాత్ర టాబ్లెట్‌కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటదండి. వాంతులు అయ్యే టాబ్లెట్‌కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటది. అంటే నీరసం గాని, అది ఏమంటారు తల తిరగడం గాని, వాళ్ళు టాబ్లెట్స్ మీద కూడా రాస్తారండి. మీరు గమనించుకుంటే మీరు టాబ్లెట్స్ మీద వాటికి ఈరోజు గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే ఏ టాబ్లెట్ తీసుకున్నా కూడా వాళ్ళు ముందు జాగ్రత్తగా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటనేది కూడా మెన్షన్ చేస్తారండి. బట్ ఈ సప్లిమెంట్స్‌కనేది ఎప్పుడు కూడా నో సైడ్ ఎఫెక్ట్స్. అవి స్లోగా బాడీకి చక్కగా మన సపోర్ట్ ఇచ్చుకుంటా, వాటికి కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చుకుంటా, వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే గాని మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మన సప్లిమెంట్స్ వాడే వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఆ విషయం ఖచ్చితంగా మనకు పాజిటివ్ వైబ్సే ఉంటాయి మన సప్లిమెంట్స్ వాడేటప్పుడు. ఇవి ఎలాంటి వాళ్ళు వాడుకోవచ్చంటే, అన్ని వయసుల వారు వాడుకోవచ్చండి. కానీ మేజర్ ఆపరేషన్ ఇప్పుడు మేజర్‌గా బైపాస్ సర్జరీలు, హార్ట్ సర్జరీలు, బ్రెయిన్ సర్జరీలు ఇలాంటివేమన్నా జరిగినప్పుడు బాడీ వీక్‌గా ఉంటుందండి. కాబట్టి మనం ఎలాంటి మెడిసిన్ గూడా డాక్టర్ సప్లిమెంట్స్ గాని డాక్టర్ గారి ప్రమేయం లేకుండా వాడకూడదు. మనం హ్యాపీగా చెప్పేయొచ్చు. బాబు మీకు ఇలాంటి పరిస్థితి ఉంటే మీ డాక్టర్ గారిని కనుక్కోండి. ఆయన వాడమంటే వాడండి. లేతే వద్దు. అసలు మనం సిఫార్సు చేయకపోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు గనక మనల్ని అడిగితే గనక వాళ్ళ డాక్టర్ గారి సలహాతోటి తీసుకోమని హ్యాపీగా చెప్పొచ్చు. దాని గురించి మనం మొహాట పడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రెగ్నెంట్ వుమెన్ గూడా. ప్రెగ్నెంట్ వుమెన్ గూడా రకరకాల
ఇష్యూస్ కి లోన్ అవుతా ఉంటారండి ప్రెగ్నెన్సీ టైంలో. సో వాళ్ళ హెల్త్ ని బట్టి వాళ్ళు కూడా డాక్టర్ని అడిగి వాళ్ళ సజెషన్స్ తీసుకుని ఈ సప్లిమెంట్స్ అనేది వాడాలండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా వాడుకోవచ్చు. మంచి మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూస్తుంటే రోజువారీగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మన దినచర్యలో భాగం అయిపోయినాయి. అవేంటండి? షుగరు, బీపీ, అలాగే గ్యాసు ఇలాంటివన్నీ గూడా అవి మన రోజువారీ పనులతో పాటు అవి కూడా మనతో కలిపి సావాసం చేస్తున్నాయండి. సో, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ ఆల్రెడీ వాడుతూ ఉంటారు. సో, మన సప్లిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు వాళ్ళు కంటిన్యూగా అవి వాడుతూ ఉండాలి. అలాగే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి నీమ్ గాని, గ్లూకో హెల్త్ గాని ఇస్తామండి. సో, అవి ఇచ్చేటప్పుడు వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ అనేది కనపడతాయి. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ చెకప్ అనేది చేయించుకోవాలి. వాళ్ళు మన సప్లిమెంట్స్ తీసుకునే ముందు, వాడేటప్పుడు కంపల్సరీగా వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ అనేది తీసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇది ఏమంటారు స్టార్ మార్క్ లాంటి పాయింట్. ఎందుకంటే వాళ్ళలా వాడుతూ ఉన్నప్పుడు రిజల్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా అదే షుగర్ మందేస్తే వాళ్ళ షుగర్ డౌన్ అయిపోతుంది. ఇప్పటిదాకా హై లెవెల్‌లో ఉన్న షుగరు ఈ 2 వర్క్ చేసినప్పుడు అయి డౌన్ అయిపోతా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ నీరసం పడి వేరే ప్రాబ్లమ్స్ కొత్తగా రైజ్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ డాక్టర్‌తో రెగ్యులర్ బ్లడ్ టెస్టులు చేయించుకొని ఆ చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్ గారితో చెప్పి చక్కగా ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేసి మన మెడిసిన్స్ అనేది మళ్ళీ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. వేరే ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. కాబట్టి అలాంటి టైంలో కూడా కొంచెం వాళ్ళ డాక్టర్ గారితోటి వాళ్ళ టచ్‌లో ఉండి చేసుకోవడం మంచిదండి. అలాగే ఈ సప్లిమెంట్స్ అనేది మెయిన్‌గా ముందు జాగ్రత్త అండి. రేపొద్దున ఎప్పుడో నేను చెప్పాను కదండీ! ఫ్యూచర్‌లో మనం రాబోయే ప్రాబ్లమ్స్‌ని ఆపొచ్చు. అలాగే వచ్చిన వాటిని సాల్వ్ చేసుకుంటూ మనం మంచి హెల్త్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి వీటితోటి. సో, సప్లిమెంట్స్ అనేవి ఇలాగ మనకి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయండి. మన సప్లిమెంట్స్ నేను చూసి చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మనకు ఒక యానివర్సరీ వచ్చిందండి. 19థ్ యానివర్సరీ. నేను బాలి గారి సెషన్ లైవ్‌లో నెట్‌లో చూస్తా ఉన్నాను. సో, ఆయన ఒక వండర్‌ఫుల్ విషయం చెప్పిందేంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసుంటది. బట్ నేను ఆ రోజు ఆశ్చర్యపోయిందేంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మన సప్లిమెంట్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఎందుకంటే కంపల్సరీ మనకు ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు వాటి కంపల్సరీ స్టాండర్డ్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, అలాగా మనకు కావాల్సిన అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో మనం మన ప్రొడక్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా లైవ్‌లో చూపించడం జరిగింది. సో, మనం ఎంత స్టాండర్డ్ ఉన్న మెడిసిన్స్ వాడుతున్నాం అనేది నాకు ఆ రోజు ఇంకా నాలో కాన్ఫిడెన్స్ పెంచిందండి. సో, అన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్. దేంట్లో గూడా ఎలాంటి కెమికల్స్ లేవు. సో, హెల్త్ సప్లిమెంట్స్ గురించి మీ అందరికీ ఒక మంచి నాలెడ్జ్ అయితే ఇవ్వగలిగానని అనిపిస్తుంది. సో, ఫర్దర్‌గా ఇంకా ముందు నెక్స్ట్ టాపిక్స్‌లోకెళ్దాము. సో, మెయిన్‌గా ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ! వుమెన్ హెల్త్. సో, ఈ వుమెన్ హెల్త్‌లో మనకి యాక్చువల్‌గా ఒక 12 ఇయర్స్, 11 ఇయర్స్ వరకు అంతా బానే ఉంటుందండి. ఇక్కడి నుంచి చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఒక వుమెన్ వాళ్ళ లైఫ్‌లో మోర్ నంబర్ ఆఫ్ స్టేజెస్ అనేది చూస్తది. ఒక జెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో పెద్దగా చేంజెస్ అనేది ఉండదు. జస్ట్ సెకండరీ చేంజెస్ అంటాం. వాళ్ళు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కావడం అంతవరకే చేంజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫీమేల్స్‌కొచ్చేసరికి 12 ఇయర్స్ ఏజ్ నుంచి వాళ్ళు మెచ్యూరిటీకెళ్ళటం, మెచ్యూరిటీ దగ్గర నుంచి మ్యారేజ్ అవ్వడం, మ్యారేజ్ అవ్వడం దగ్గర నుంచి పిల్లల్ని కనడం, పిల్లల్ని కన్న తర్వాత నుంచి ఇంకా ఏజ్‌కొచ్చేస్తే మెనోపాజ్ అంటే వాళ్ళ పీరియడ్ సైకిల్ అనేది ఆగిపోవటం. సో, ఇలాంటి ఇన్ని చేంజెస్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయండి. ఇదంతా కూడా గమనించుకుంటూ ఉండాలి. కానీ ఎవరు కూడా పట్టించుకోరు. ఈవెన్ ఫీమేల్స్ కూడా వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. సో, ఇలాంటి విషయాలు ఎవరింట్లో అయినా సరే ఒక ఆడపిల్ల 12 ఏళ్ల దగ్గర నుంచి 11 ఏళ్ల దగ్గర నుంచి ఆడపిల్లలు ఉన్నాయంటే, ఈ రోజు మనం వాళ్ళని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలండి. ఎందుకంటే మనం చూస్తున్నాం మనం ఉన్న ఈ పొల్యూషన్ కమ్యూనిటీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. సో, ఇలాంటి వాళ్ళ హెల్త్ కోసం మనం అనేది చాలా కాన్షియస్‌గా ఉండాలి. సో, వాళ్ళ ప్యూబర్టీ ఏజ్ అంటే వాళ్ళ మెచ్యూరిటీ ఏజ్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ హెల్త్, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఏంటనేది మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో గాని వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, తర్వాత హార్మోనల్స్ కానీ, అలాగే పిల్లలు పుట్టడానికి ముందు వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ కానీ, ఇవన్నీ గూడా మనం రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదివరకేంటంటే అవి గంట కొట్టినట్టు వాటి ఏజ్ టైమ్ ప్రకారం అవి చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి. అన్నీ నార్మల్‌గా ఉంటాయి. కానీ ఈరోజు 12 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన పిల్లలు 9 ఏళ్ల నుంచే మెచ్యూర్ అవుతున్నారు. సో, ఇవన్నీ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండి. అవి మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ఏం ఫుడ్ పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది కంపల్సరీ అబ్జర్వేషన్‌లో ఉంచుకోవాలండి. అలాగే 12 ఇయర్స్ కాకుండా 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఉంటారు. కొంతమంది ఇంకా మెచ్యూర్ అవ్వకుండా ఉంటారు. సో, అలాంటి వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఈ కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. నేను ముందుగా చెప్తానండి మీకు. అలాంటివన్నీ వాడుకుంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మ్యారేజ్ అయ్యాక కూడా చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు పుట్టడం లేదు. అది చాలా మేజర్ సమస్యగా ఉంది. మనం పాపులేషన్‌లో అయితే నంబర్ 1 ఉన్నామంట కానీ, ఇంకా 25% జనాలకి పిల్లలు లేకుండా ఈ ఏమంటారు సంతాన సాఫల్య కేంద్రాలని, ఐవీఎఫ్ సెంటర్స్ అని చాలా ఎక్కువున్నాయంటండి. ఇదివరకటి కన్నా కూడా చాలా చాలా ఎక్కువ రెట్లు పెరిగిపోయాయంటండి. మనం గూడా చూస్తున్నాం గదా! సందుకి 1, 2 కంపల్సరీ ఉంటానే ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల
వాళ్ళు న్యాచురల్ గా కన్సీవ్ అవ్వలేకపోవటం, ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నిటికీ కారణం హార్మోన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ నాలెడ్జ్ మనం తెలుసుకోలేదనుకోండి, జనరల్ గా మనం వెళ్ళిన చోట గాని, మన చుట్టుపక్కల గాని ప్రాబ్లమ్ ఉంది అంటే వెళ్లి ఒక డాక్టర్‌ని కలవండి అని చెప్తాం. కానీ రీజన్స్ మనం కనుక తెలుసుకొని ఉంచుకుంటే, మనమే ఒక బేసిక్ అనాలిసిస్ అనేది చేసుకొని ప్రాబ్లమ్ ఎక్కడుంది అనేది చూసుకుంటే కరెక్ట్‌గా మనం చికిత్స అనేది చేయగలుగుతామండి. లేదంటే అవన్నీ రాంగ్ పర్సెప్షన్‌లోకెళ్ళిపోయి వాళ్ళకి మంచిగా జరగాల్సిన టైంలో చేంజెస్, వాళ్ళకి ఎప్పుడో ఒక 3, 4 ఏళ్లకో ఎప్పటికో వాళ్ళ జీవితంలో అలసిపోయిన తర్వాత ఎప్పుడో ఇదే ఆ చిన్న ప్రాబ్లమ్ దీనికా మేము ఇన్నాళ్ళు వెయిట్ చేసాం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనల్ని మనం కొంచెం నాలెడ్జ్ పరుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఇంట్లోనే కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉండొచ్చు కాబట్టి మనం ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత చాలా మందికి ఈరోజు మనం గమనించేది మిల్క్ ఫీడింగ్ అనేది నేచురల్ గా మదర్ ఫీడింగ్ అనేది ఉండడం లేదు. సో ఇది కూడా మనం గమనించుకోవాలి. అలాగే తొందరగా పీరియడ్స్ స్టాప్ అయిపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం, ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం హెల్త్ లో ఎక్కువ గమనిస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ మరి మన బాలి గారికి తెలుసు కదండీ! ఎందుకంటే ఆయన ఒక పీహెచ్‌డీ చేశారు ఆయుర్వేదం దాంట్లో. ఆయనకి కూడా మనలాగే అన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉండే కదండీ! చక్కగా మనకి దానికి తగ్గట్టుగానే మన సప్లిమెంట్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అంతే కదండీ! సో మేజర్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఓవర్‌కమ్ చేయడానికి, ఒక కంప్లీట్ వుమెన్‌ని స్ట్రాంగ్‌గా చేయడానికి మన దగ్గరకున్న సప్లిమెంట్స్ అనేది నేను చెప్తానండి. అందులో ఫస్ట్ వచ్చేది శతావరి మ్యాక్స్ అండి. తర్వాత వచ్చేసి క్రాన్‌బెర్రీ. నెక్స్ట్ ఐరన్ ఫోలిక్. ఇంకా హెయిర్, స్కిన్, నెయిల్స్. ఆహ్, అలాగా ఒక 4 ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేసుకోవడానికి ఉన్నాయండి సప్లిమెంట్స్. సో ఫస్ట్ థింగ్ నేను శతావరి మ్యాక్స్‌తో స్టార్ట్ చేస్తానండి. శతావరి మ్యాక్స్ అండి. ఓకే. సో ఇదొచ్చేసి నేడు ఆధునిక జీవన విధానము మహిళలపై చాలా భారాన్ని వేస్తుంది. వారు చేసే ఉద్యోగము, వ్యాపారము, సో ఇలా కుటుంబ సమస్యలు, సో ఇలాంటి వల్ల వాళ్ళేంటంటే రకరకాల ప్రాబ్లమ్స్‌కి ఫేస్ అవుతున్నారనమాట. దాంట్లో మెయిన్‌గా చూసుకుంటే ఎనీమియా అంటే రక్తహీనత, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లము, గుండె సంబంధిత సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సరు, పీసీఓడీ, పీసీఓఎస్, అలాగే ఆహ్, ఎముకల సమస్యలు, హార్మోనల్ ఇంబాలెన్సు, ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటి సమస్యలనేది మెయిన్‌గా మన వుమెన్ హెల్త్‌లో అనేది ఈ రీసెంట్ టైమ్స్‌లో బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం అన్నమాట. సో శతావరి మ్యాక్స్ అనేది ఈ ఫీమేల్ హెల్త్‌కి చాలా ప్రత్యేకంగా మన దేశంలో ఆయుర్వేదంలో 1000 సంవత్సరాల క్రితం నుండే వాడుతున్నామండి. ఈ శతావరి అనేది. శత అంటే ఎంతండి? 100. శత అంటే 100 రకాల లాభములు కలిగినది అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది ఒక అద్భుతమైన మూలిక శతావరి. దీనిని మనం పిల్లి పిచర అని కూడా పిలుస్తాము. అంటే మన వాడుక భాషలో దాన్ని పిల్లి పిచర అంటాం అన్నమాట. శతావరి అంటే 100 రోగాలని నయం చేయగలిగింది అని అర్థం అన్నమాట. మన శతావరి మ్యాక్స్ క్యాప్సూల్స్‌లో శతావరితో పాటు అశోక మరియు లికోహరియా అనే మూలికలు కూడా ఉన్నవి. అంటే మనం చెప్పుకుంటున్నాం కదండీ! మనం అన్నీ కూడా ఆయుర్వేదం బేస్ చేసిన ప్రొడక్ట్స్ అని. సో, దాంట్లో మనకి ఈ 3 రకాల మూలికలు అనేవి ఉన్నాయి. శతావరి, అశోక మరియు లికోరికా. సో, ఈ మూడిట్లతోటి మనకి ఈ క్యాప్సూల్ అనేది తయారు చేయడం జరిగింది. సో, ఇదేం చేస్తుందంటే ఈ ఫీమేల్స్‌లో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ అనే ఆహ్, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. సో, మెయిన్‌గా ఇక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే పీసీఓడీ అంటే వాళ్ళకి గర్భాశయంలో నీటి బుడగలు గాని, అలాగా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు పీరియడ్స్ రాకపోవడం గాని, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం గాని, అలాగే విపరీతమైన కడుపు నొప్పి వాళ్ళు తట్టుకోలేనంత కడుపు నొప్పి చాలా మంది పీరియడ్స్ వస్తే మనం చూస్తుంటాం గదండీ! నేల మీద పడి ఇంకా వాళ్ళు అట్లా మంచానికే అతుక్కుపోయి ఏ పని చేయలేక చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన శతావరి అనేది చక్కగా ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే కన్సీవ్ అవ్వటానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సంతానోత్పత్తి అంటే గర్భధారణకు సహకరిస్తుంది. అలాగే ఈస్ట్రోజన్ అనేది మనకి మెయిన్‌గా ఫీమేల్ హార్మోన్ అండి. అంటే మన కన్సీవ్ అవ్వడానికి ఫీమేల్స్‌లో మెయిన్‌గా ఉండే హార్మోన్ ఈస్ట్రోజన్ అండి. సో, దాని యొక్క ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడం, దానికి కావాల్సిన మోతాదులో మన బాడీ రిలీజ్ చేయడం అనే దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మహిళలకి మెనోపేజ్ సమయంలో వచ్చే అనేక ఇబ్బందులు తొలగిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఏమవుతుందంటే వాళ్ళ పీరియడ్స్ అనేది ఆగిపోతుందండి. సో, అప్పుడు వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సైకలాజికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. నీరసంగా ఉండడం, యాక్టివ్‌గా ఉండకపోవటం, చేసే పని మీద ఏకాగ్రత లేకపోవటం. సో, ఇలాంటి రకరకాల మానసికమైన సమస్యలు గూడా వస్తా ఉంటాయి. ఇలాంటి మెనోపాజ్ టైంలో. సో, అలాంటి వాటికి కూడా మనకి శతావరి అనేది
బాగా హెల్ప్ చేస్తుందండి. అలాగే ప్రసవ సమయంలో తల్లి పాల ఉత్పత్తికి ఇందాక అనుకున్నాం కదండీ మనకి చాలా మందికి కూడా ఫీడింగ్ అనేది ఇవ్వలేకపోతున్నారని. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఇలాంటి రకరకాల హార్మోనల్ ఇంబాలెన్స్‌ల వల్ల మన బాడీ కొంత ఒత్తిడి అనేది గురవుతుంది. ఆ ఒత్తిడి నుంచి కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఈ శతావరి మ్యాక్స్ వల్ల మనకు ఉపయోగపడుతుందనమాట. దీన్ని ఎట్లా వాడొచ్చు అంటే గనక ప్రతిరోజు 3 పూటల ఒక క్యాప్సూల్ భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు గూడా 3 పూటల ఒక క్యాప్సూల్ అనేది మనం తీసుకోవచ్చండి. అలాగే తప్పనిసరిగా రెగ్యులర్‌గా వాడాల్సుంటుందండి. ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్‌గా వాడాల్సుంటుంది. 2 రోజులు ఏసుకోవటం, ఆపటం అట్లాంటి పరిస్థితి అనేది ఎప్పుడూ చేయకూడదండి. మనం ఇవి వాళ్ళకి సజెస్ట్ చేసిన దగ్గర నుంచి ఓపికగా ఖచ్చితంగా మనం వారానికోసారైనా వాళ్ళకి ఫోను చేసి వాళ్ళు రెగ్యులర్‌గా వాడుతున్నారా లేదా? చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? అనేది కనీస బాధ్యతగా మనం చేసుకుంటే గనక మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చండి. తద్వారా మీకు తెలిసిందే కదా! మన టెస్టిమోనియల్స్ వల్ల మనకి ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుందనేది. సో, అలాగా కొత్తగా ఇందులోకి స్టేజ్‌కొచ్చిన వాళ్ళకి మాత్రం ఈ టెస్టిమోనియల్స్ అనేది చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తదండి. కాబట్టి మీరు అబ్జర్వేషన్ అనేది ఎప్పుడు చేసుకుంటా ఉండాలి. మీ డౌన్‌లైన్స్ కానీ, మీ అప్‌లైన్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటివి ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం వాళ్ళతో ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే మంచిదండి. అదే మనకి బెనిఫిట్ అవుతుంది. సో, దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 545 అండి. డీపీ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి రూ. 460. అలాగే మన పాయింట్స్ వచ్చేసి 15.33 అండి. క్వాంటిటీ వచ్చేసి 90 క్యాప్సూల్స్. ఓకే. సో, ఇదొచ్చేసి 3 పూటలా కూడా మనం తీసుకోవాలండి శతావరి మ్యాక్స్ అనేది. సో, పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. అదొచ్చేసి క్రాన్‌బెర్రీ. సో, క్రాన్‌బెర్రీ అనేది మనకి ఒక అద్భుతమైన నిజంగా సూపర్ హీరో అంటారండి. దీంట్లో సప్లిమెంట్స్‌లో మనం క్రాన్‌బెర్రీని ఒక సూపర్ హీరో కింద చెప్పొచ్చండి. అది చేస్తే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదనమాట. మనకి చాలా అద్భుతమైనదండి ఇది. సో, ఇది ఉత్తర అమెరికాలో ఒక పండండి. ఇదనేది ఒక పండు రూపంలో ఉంటుంది. రెడ్ కలర్‌లో ఉంటుంది. మీరు గూగుల్‌లో కొట్టి చూస్తే తెలుస్తుంది. పింక్ కలర్ నుంచి రెడ్ కలర్‌లో ఉంటుందండి ఈ పండనేది. ఒక అద్భుతమైనది క్రాన్‌బెర్రీ. దీనిలో మహిళలకు ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలు కలవు. ఇవి క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయండి. సో, దీంట్లో మెయిన్‌గా దీన్ని ఆహ్ వాక్సినిమ్ మ్యాక్రోకార్పన్ అంటే దీని ఇంగ్లీష్ పేరనమాట. జనరల్‌గా మనం క్రాన్‌బెర్రీ అంటున్నాము. సో, దాని సైంటిఫిక్ నేమ్ అయితే అదండి. నార్త్ అమెరికాలో ఉంటుంది. సో, ఇది ప్రొడక్ట్ అనేది మనకి దాని యొక్క ఫ్రూట్స్ నుంచి, ఆకుల నుంచి తయారవుతుందండి. వుమెన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదండీ చాలా ప్రాబ్లమ్స్ వుమెన్స్‌లో. సో, అలాగా ప్రతి ఒక్క దాన్ని కూడా అది ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్‌గా ఇది బాగా ఉపయోగపడేదేంటంటే ఇన్ఫెక్షన్స్ అండి. వుమెన్స్‌లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ ఏంటంటే, వుమెన్‌కి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీన్ అంటే నీట్‌నెస్. మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు గాని, మోషన్ పాస్ చేసేటప్పుడు ఏదైనా గాని చాలా హైజీన్‌గా ఉండడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను గమనించినలోనే నా లొకాలిటీలో ఈ మధ్య కాలంలో ఒక 4, 5 మెంబర్స్‌ని నేను గమనించాను. చాలా దగ్గర వాళ్ళే. వీళ్ళందరూ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్‌తోనే బాధపడుతున్నారండి. దీనికి ప్రాబ్లమ్ ఏంటంటే నాలెడ్జ్ లేకపోవటం. వాళ్ళు నీట్‌గా ఉండాలి, క్లెన్లీగా ఉండాలి అనేది వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం. జనరల్‌గా అంతా బానే ఉన్నాం కదా! ఎందుకొచ్చిందంటారు. ఆ ఎందుకొచ్చిందనే దానికి సమాధానం ఏంటంటే, వాళ్ళు ఇంటర్నల్‌గా క్లెన్లీనెస్ అనేది ఫాలో అవ్వకపోవడం అనేది రీజన్ అండి. సో, అది కంపల్సరీ మనం తెలుసుకుంటే అర్థమైపోతుంది. వాళ్ళు కడుపు నొప్పి అంటారు గానీ, దానికి రీజన్ మాత్రం ఇన్ఫెక్షన్ అండి. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటామనమాట. ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంటుంది గానీ వెళ్ళలేకపోవడం. ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ మూలానే అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్ కూడా క్లెన్లీనెస్ లేకపోవడం వల్లే ఉంటుంది. సో, ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం దాన్ని కంపల్సరీ వాడాలి కాబట్టి, సో, దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చనమాట. సో, మెయిన్‌గా ఇక్కడ వాళ్ళకి ఈ యురినరీ ఇన్ఫెక్షన్స్ మెయిన్‌గా ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ వాళ్ళకి చాలా మంట పుడతా ఉంటుందనమాట యూరిన్ పాస్ చేసేటప్పుడు. అలాగే యూరిన్ కూడా రెగ్యులర్‌గా ఉండకుండా వాళ్ళకి కొంచెం థిక్‌గా ఉండడం, మిల్కీ టైప్‌లో థిక్‌గా ఉండడం, లేదంటే ఒక లేయర్ లాగా ఫార్మ్ అవ్వడం వాళ్ళు పాస్ చేసేటప్పుడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ముందు విపరీతమైన కడుపు నొప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఇన్ఫెక్షన్స్‌లో కూడా 2 రకాలుంటాయండి. లోవర్ భాగము, అప్పర్ భాగము 2 ఉంటాయి. మనకి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందనుకోండి లోవర్‌లోనే ఉంటుంది. అప్పుడు మనం ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ చేస్తాం. కానీ ఇంకా మనం పొత్తి కడుపు అంటాం గదండీ! కింద నుంచి కొంచెం ముందుకెళ్తే పొత్తి కడుపు దగ్గరికెళ్తాం. అక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైందనుకోండి, ఇక్కడ మనం క్లెన్లీగా లేకపోతే ఇంకా లోపలికి కూడా ఎళ్ళిపోతుంది మరి ఆ ఇన్ఫెక్షన్ అనేది. అదొక ట్రాక్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎళ్ళిపోతుంది. అక్కడికొచ్చినప్పుడు మనకి నడుము నొప్పి లాగేస్తుంది. సైడ్ ఎముకలు, పక్కటెముకలు అంటాం గదా! సైడ్ ఎముకలు అవి నొప్పొస్తా ఉంటాయి.
సో వీటన్నిటికి రీజన్స్ తెలియదు వాళ్ళకి. కానీ ఇవన్నీ నొప్పులుగా ఉన్నాయని మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము. ఎన్నో టెస్టులు చేస్తే గానీ ఇది ప్రాబ్లమ్ అని తెలీదు. కానీ మనం ఇలా తెలుసుకోవడం వల్ల ఈజీగా అవి ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే యూరిన్ కంట్రోల్ అవ్వకపోవడం. అంటే వాళ్ళకి వస్తుందన్న ఫీలింగ్ రాంగానే కంట్రోల్ అవ్వకుండా డ్రాప్లెట్స్ అవ్వడం అనేది కూడా మనం గమనించొచ్చు వీళ్ళల్లో. సో ఇవన్నీ కూడా యూరిన్ ట్రాక్ కి ప్రాబ్లమ్ అన్నమాట. ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్రాన్‌బెర్రీ తీసుకోవటం వల్ల హ్యాపీగా కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా దాంట్లో ఉన్న మంచి లక్షణాలు ఏం చేస్తాయంటే, ఆ ఇన్ఫెక్షన్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేయకుండా వాటిని స్టాప్ చేసి నిదానంగా రికవర్ చేయడం అనేది జరుగుతుందండి. అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో మనం మెయిన్‌గా పాదాల వాపులు కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. పాదాలు ఉబ్బడం అంటే మనం నొక్కితే సొట్టపడతదండి. ఇలాంటి వాళ్ళకి అంటే పాదాల్లో నీరు పట్టిందంటాం గదండీ! జనరల్‌గా ప్రెగ్నెన్సీ టైమ్‌లో హార్మోనల్ ప్రాబ్లమ్స్‌తో అట్లా వస్తుందంటారు. కానీ జనరల్ లేడీస్‌లో అయితే నాన్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో పాదాల వాపులు గూడా వస్తాయండి. ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ అంతా అక్యుములేట్ అయిపోయి వాటర్ ఈ ఎఫెక్ట్ కిడ్నీస్ మీద కూడా పడి ఇలాగ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది జరుగుతదన్నమాట. వీటన్నిటికి సమాధానమే మన క్రాన్‌బెర్రీ. ఇదేంటంటే దీన్ని సూపర్ ఫుడ్ అంటాము. దీంట్లో వైటమిన్ ఏ, సి, ఈ ఈ 3 గూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు కంట్రోల్ చేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ అంతే గదండీ! ఆడవాళ్ళకి వయసు పెరిగిందంటే ఒప్పుకుంటారండి? ఆంటీ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆంటీ అనేది ఎప్పుడంటాం? మన ఏజ్ పెరిగి మన ఫేస్ రింకిల్స్ వచ్చి, ముడతలొచ్చి ఇలా అన్నీ వచ్చినప్పుడు ఏమంటారు మరి? ఆంటీ అనే అంటారు. అలా రాకుండా కొంచెం యవ్వనంగా మెయింటైన్ చేయాలంటే చక్కగా వాళ్ళకి మనం క్రాన్‌బెర్రీ అనేది అలాంటి కాన్షియన్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా గిఫ్ట్ చేయొచ్చండి. అలాగే హెయిర్ గ్రోత్. జుట్టు ఎవరికొద్దండి? అందరికి కావాలి. ఒకవేళ బారు లేకపోయినా ఒత్తుగా ఉండాలని, లేకపోతే కొంతమందికి బారుగా ఉండాలని ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, ఇలాంటి స్పెషల్ క్వాలిటీస్ కోసం కావాలంటే అలాంటి వాళ్ళకి కూడా మనం క్రాన్‌బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చండి. అలాగే ఓవరాల్‌గా మనకి శారీరక ఇమ్యూనిటీ అంటే మన బాడీకి కావాల్సిన నేచురల్ ఇమ్యూనిటీ ఇవ్వడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతదండి ఈ క్రాన్‌బెర్రీ. సో, ఇదొచ్చేసి ఎంఆర్‌పీ 1875 అంటే 1875. డీపీ వచ్చేసి 1630 1630 పీవీ వచ్చేసి 54.33 అలాగే దీంట్లో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. రోజు ఒక క్యాప్సూల్ 2 టైమ్స్ అండి. ఆఫ్టర్‌నూన్, నైట్ మనకి లంచ్ అయిన ఫుడ్ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ ఒక్కొక్క క్యాప్సూల్ అనేది తీసుకోవచ్చండి. ఇలాంటివి మనకి 60 పీవీస్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తాయండి. ఒకటి హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన వెల్త్‌కి కూడా సపోర్ట్ చేస్తదండి క్రాన్‌బెర్రీ అనేది. సో, దీంట్లో ఇంకా వైటమిన్ సి, మనకు కావాల్సిన ఫైబరు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. ఇవన్నీ కూడా మన హెల్త్‌కి చాలా సపోర్ట్ చేస్తాయి. సో, క్రాన్‌బెర్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే మనకి మన ఉమెన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తుందండి. శతావరి తర్వాత అంత మంచి ఇంపార్టెంట్ ప్రొడక్ట్ మనకి ఈ క్రాన్‌బెర్రీనేనండి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఫోలిక్. సో, ఈ ఐరన్ ఫోలిక్ అనేది అందరికీ తెలుసు కదండీ జనరల్‌గా. ఈ లోపం అనేది అందరికీ రావచ్చు. ఒక లేడీస్‌కే కాదండి. అందరికీ రావచ్చు. ఫుడ్ ఎవరైతే సరిగ్గా తీసుకోరో, బ్యాలెన్స్‌డ్ డైట్ ఎవరైతే తీసుకోరో, అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది రెగ్యులర్‌గా మనం గమనిస్తూనే ఉంటాం. సో, ఎక్కువ మంది మహిళల్లో చూసేది కూడా మనం ఇదే. ఎందుకంటే మనకు తెలుసు కదండీ! మనకి మంత్లీ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాయి. మనకు కొంత బ్లడ్ లాస్ అనేది అవుతా ఉంటది. సో, దాన్ని మనం బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకోలేం కదండీ! సో, మనకు మనముగా మన బ్లడ్ స్ట పర్సెంటేజ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ తీసుకుంటా ఉండాలి. అలాగే అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీ వస్తుందో మనలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే కళ్ళు తిరగటము, నీరసంగా ఉండడము, డేలో యాక్టివ్‌గా లేకపోవడము, చిరాకుగా ఉండడము, అలాగే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా వస్తదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బ్లడ్ అనేది తగ్గుతుందో హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఆ హార్ట్ మీద ప్రెషర్ పెరిగినప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఉండలేము. మనం చాలా రకాల స్ట్రెస్‌కి లోనవ్వాల్సొస్తుందనమాట. ఎప్పుడైతే బ్లడ్ హార్ట్‌లో ఫ్రీగా ఫ్లో అవ్వదో ఆటోమేటిక్‌గా బాడీ చాలా స్ట్రెస్‌కి గురవుతుందనమాట. సో, ఇలాంటి వాటికి ఇమ్మీడియేట్‌గా మనం తీసుకోవాల్సింది ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ అండి. ఓకే. సో, ఇది రక్తహీనత అనే సమస్య. మెయిన్‌గా ఐరన్ ఫోలిక్ అన్నమాట. సో, మన ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గటం. అది తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఆహ్, 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 మన హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అనే కాంపౌండ్ ఉంటది. అది తగ్గుతుందన్నమాట. అది. సో, ఈ ఐరన్ ఫోలిక్ ఏం చేస్తుందంటే మనకి ఎర్ర రక్త కణాలను పెంచి మళ్ళీ మనకి మన పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తుందండి.
కంపల్సరీ ఏంటంటే మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆయాసం ప్రాబ్లం ఉంటుంది. అలాగే వాళ్ళు చాలా నీరసంగా కనిపిస్తారు. జనరల్ గా మనం ఏంటంటే ఏదో వీక్నెస్, నేను ఏదో ఉపవాసం ఉన్నాము, మొన్న ఏదో ఉపవాసం ఉన్నాము, సరిగ్గా తినలేదు, నిద్ర లేదు, ఇలాంటి వాటి వల్ల నేను యాక్టివ్ గా లేను అంటారు. కానీ అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువ కాలం మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రోజు 2 రోజులు అంటే ఓకే. బట్ దీర్ఘకాలంగా కొంతకాలం నుంచి ఇలాంటి సిమ్టమ్స్ తో వాళ్ళ ప్రాబ్లం ఫేస్ అవుతుందంటే ఇమీడియట్ గా వాళ్ళకి బ్లడ్ పిక్చర్ అనే రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చూపిస్తారు. ఆటోమేటిక్ గా తగ్గి ఉంటే గనక మనం ఐరన్ క్యాప్సూల్స్ అనేది సిఫార్సు చేయొచ్చండి వాళ్ళకి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా వాడికి తగ్గిస్తుంది. మెయిన్‌గా మనకి ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనకి థర్డ్ మంత్ నుంచి గూడా మెయిన్‌గా వాళ్ళు ఇచ్చేది గూడా ఈ ఐరన్ క్యాప్సూల్సేనండి. ఎందుకంటే ప్రసవం టైమ్‌లో వాళ్ళకి ఉండే బ్లీడింగ్ వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి ముందస్తుగానే జాగ్రత్తగా వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం గమనిస్తా ఉంటాము. ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గూడా మనకి ఎక్కువ ఐరన్, ఫోలిక్, కాల్షియం అనేది ఎక్కువ ఆడవాళ్ళకి రాస్తూ ఉంటారండి. సో, అది వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనది కంపల్సరీ వాళ్ళు వాడొచ్చండి. మనం గమనించాం గదా! ఇంతకుముందు మంచి డెమోస్ కూడా ఉన్నాయండి. మన ఐరన్ ఫోలిక్‌లో బయట ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో పోల్చుకుంటే మన మెడిసిన్ ఎంత బావుంటుందనేది మనం ఆ డెమోలో చూడొచ్చండి. సో, అట్లాగా ఆ డెమోని చూపిచ్చి మనం చక్కగా ఈ క్యాప్సూల్స్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చండి. అలాగే మెనోపాజ్ వచ్చే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి కూడా ఈ బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. సో, ఇలాగా ప్రతి ఒక్క స్టేజ్‌లో గూడా మనం కొంచెం ఫీమేల్స్‌ని రెగ్యులర్ చెకప్స్ తీసుకుంటా ఉండి, వాళ్ళ యొక్క బ్లడ్ పిక్చర్‌ని కూడా మనం రిపోర్ట్స్ తీసుకుంటే వాళ్ళకి ఇవి ఐరన్ క్యాప్సూల్స్ అనేది సిఫార్సు చేయొచ్చండి. ఇది 12 సంవత్సరాల పైనున్న పిల్లల దగ్గర నుంచి మనం వాడొచ్చండి. అంత లోపల కాదు. సో, మినిమమ్ 12 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి ఇది వాడడానికి. రోజుకి 2 క్యాప్సూల్స్ అండి. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నము, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కొక్క క్యాప్సూల్ అనేది తీసుకోవచ్చండి. సో, దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 280. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసరికి రూ. 240. పీవీ వచ్చేసి 8 పాయింట్స్. అలాగే దీనికి బాటిల్‌లో వచ్చేసి మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. ఓకే. సో, ఇదొచ్చేసి మెయిన్‌గా ఐరన్ ఫోలిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ మంచి సప్లిమెంట్ హెయిర్, స్కిన్, నెయిల్స్ అండి. హెయిర్, స్కిన్, నెయిల్స్. మన బాడీలో మెయిన్‌గా ఇంపార్టెంట్ కూడా అదే కదండీ! మన స్కిన్ మొత్తం కూడా లార్జెస్ట్ ఆర్గాన్ అంటామండి. అంటే మన శరీరం మొత్తం మీద పెద్ద ఆర్గాన్ ఏదన్నా ఉంది అంటే గనక అది స్కిన్. అంతే కదండీ! మన నడినెత్తిన దగ్గర నుంచి అరిపాదాల వరకు మనం కవర్ చేసేదేంటండి స్కిన్. సో, మనం అలాగే మనకి హెయిర్ అనేది మనకి తల మీద ఉంటుంది. అలాగే నెయిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదివరకు పాత రోజుల్లో గమనిస్తే మన గోళ్ళని చూసి గూడా మనం హెల్తీగా ఉన్నామా లేదా అని చెప్పేయొచ్చండి. కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్‌లో మనకి వైద్య విధానంలో మన జుట్టుని చూసి గాని, మన స్కిన్‌ని చూసి గాని, మన నెయిల్స్ చూసి గాని మన హెల్త్ ఎలా ఉందనేది చెప్పొచ్చు. దాన్ని బట్టి ఆలోచించండి అది ఎంత ఇంపార్టెంట్ అని. అలాగే ఇవన్నీ ఎక్స్‌టర్నల్‌గా గూడా ఉంటాయి. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కాదు. ఇవన్నీ కూడా ఎక్స్‌టర్నల్ అంటే బాహ్యంగా మనకు కనిపించే ఆర్గాన్స్ అన్నమాట. సో, ప్రకృతిలో ఉండే ప్రతిదానికి ఎఫెక్ట్ అయ్యేవేంటండి? అవే గదా! ఒక వాన పడినా, ఒక ఎండ కాసినా, ఒక మంచు పడినా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యేవేంటండి? స్కిన్. అంతే కదా! ఎందుకంటే హ్మ్. మనం గమనిస్తూ ఉంటాం. ఎండాకాలంలో వచ్చేసరికి చెమటలు ఎక్కువ పడి కాస్త గ్రీజీగా అట్లా ఉంటది మన స్కిన్ అనేది. అలాగే ఒక చలికాలంలో చూసుకుంటే మన బాడీ అంతా కుచించుకుపోయి మనకి అదేమంటారు మడతలు పడి ఇట్లా డ్రై స్కిన్ అనేది మనం గమనిస్తూ ఉంటామనమాట. సో, అట్లాగా ప్రకృతిలో జరిగే చేంజెస్‌కి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యేవి స్కిన్నేననమాట. అలాగే హెయిర్ కూడా. మనం రకరకాల పొద్దున్నుంచి బయట రకరకాల పనుల మీద మనం బయటికెళ్తూ ఉంటాం. ఇమ్మీడియేట్‌గా మన బాడీలో బయటికెళ్ళంగానే ఫస్ట్ ఎక్స్‌పోజ్ అయ్యేదేంటండి? తల. మన సన్ రేస్‌కి ఎఫెక్ట్ అయ్యేది, బయట పొల్యూషన్‌కి ఎఫెక్ట్ అయ్యేదేంటండి? హెయిర్. సో, హెయిర్ అనేది ఎలా ఉంటుంది చాలా మందికి కొంతమందికి చాలా చింపిరి జుట్టులాగా, ఓ పిచ్చుగుళ్ళలాగా ఉందంటాం గదా మనం. ఎందుకంటే డ్రైనెస్. ఆ స్కిన్ అనేది హెయిర్ అనేది ఏమవుతుందంటే బయటున్న పొల్యూషన్‌కి దాని సహజత్వాన్ని కోల్పోయి అది డ్యామేజ్ అయిపోతుందనమాట. అలాగే నెయిల్స్ కూడా. సో, నెయిల్స్ కూడా ఏంటంటే మన బాడీలో తేమ శాతం తగ్గితే గనక మన నెయిల్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన బాడీలో సరైన అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ లేకపోయినా కూడా మనం చూడగలిగింది గోళ్ళలోనేనండి. మనం గోళ్ళు చూస్తే తెల్లగా పాలిపోయి ఉంటది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళు ఎనిమిక్‌గా ఉన్నారు అని. అలాగే డీహైడ్రేషన్ అంటాం. అంటే వాళ్ళు సరైన క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది బాడీలో తీసుకోవట్లేదనేది ఈ మూడిట్లిని చూసి మనం చెప్పేయచ్చండి. సో, వీటికి కూడా చికిత్స అవసరం కాబట్టి దీన్ని గూడా గమనించి చక్కగా మనకొక మంచి సప్లిమెంట్ ఇచ్చారండి. అది హెయిర్, స్కిన్, నెయిల్స్. సో, ఇవి కూడా మనకి చాలా
సపోర్ట్ చేస్తాయండి. ఇంప్రూవ్ చేయడానికి మనం మంచిగా చేంజ్ చేసుకోవడానికి నిజంగా వరం అనే చెప్పాలండి. ఎందుకంటే బయట నేను కూడా అంతకుముందు ఆల్రెడీ వాడున్నాను. వేలకు వేలు ఖర్చు పెట్టడమే తప్ప అవి వాడటం ఆపేయంగానే మళ్ళీ స్కిన్ యథావిధిగా ఉంటుందండి. కానీ ఇక్కడ మనకి నరిష్మెంట్ అంటే పోషణ, దానికి కావాల్సిన పోషణ అనేది మనం ఇవ్వటం వల్ల చక్కగా నేచురల్‌గా దానికి అది మళ్ళీ రెక్టిఫై చేసుకొని మన స్కిన్ అనేది నేచురల్ గ్లో తోటి ఉంటుందండి. సో అదే విధంగా చూడండి, వాతావరణ కాలుష్యము, పొగ, దుమ్ము ఎక్కువగా ఎండలో తిరగటం, మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారంలో పోషక విలువలు తక్కువ ఉండడం, అలాగే ఆధునిక జీవనశైలి కారణంగా మన శరీరంలోని ఆరోగ్యంపై ప్రభావం చూపి, మన చర్మము, జుట్టు మరియు గోళ్ళపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సో, అదే మెయిన్‌గా ఏంటంటే మనం బయట తిరుగుతా ఉంటాం కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అవేనన్నమాట. సో, ఇవనేది మెయిన్‌గా గ్రీన్ టీ, అలాగే బొరైన్ ఆయిలు, లైసిన్, ఆహ్ హిస్టిన్, తర్వాత విటమిన్ ఇ, బయోటిన్, మెథిమైసిన్. సో, వీటితో మన క్యాప్సూల్ అనేది తయారైందండి. దీంట్లో మెయిన్‌గా విటమిన్ ఇ చూసుకుంటే మనకు కావాల్సిన నేచురల్ హైడ్రేషన్ అంటే బాడీకి కావాల్సిన నేచురల్ ఆయిల్ అనేది ఈ విటమిన్ ఇ అనేది మనకు అందిస్తుంది. అలాగే బయోటిన్ అనేది మనకి హెయిర్ యొక్క స్ట్రెంత్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ టీ అనేది మనకి చక్కగా హెయిర్ మంచిగా గ్రో అవ్వటానికి, స్కిన్ షైన్ అవ్వటానికి ఉపయోగపడతాయండి. సో, దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో, ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే ఊడిపోయే హెయిర్ ఆగిపోతుంది. అలాగే కొత్త హెయిర్ రావటానికి కూడా చక్కగా బాగా తోడ్పడుతుందండి ఇది. సో, ఫీమేల్స్‌కైనా, మేల్స్‌కైనా ఎవరికైనా కూడా మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఇవి హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే చెప్పాను కదా! చర్మం కోల్పోయిన తేమని తిరిగి పొందుతుంది. అలాగే తొందరగా ముడతలు కూడా రానీయకుండా ఉంటుంది. సో, మనం ఆటోమేటిక్‌గా మన ఏజ్‌ని మనం దాసుకోవచ్చు కదండీ! ఇది వాడుకోవటం వల్ల మనం ఎప్పుడు కూడా చక్కగా యవ్వనంగా ఉండొచ్చు. అలాగే స్ట్రాంగ్ గోల్డ్, ఊరికే ఇరిగిపోకుండా అలాగా స్ట్రాంగ్ అయిన నెయిల్స్ అనేది మనం సంపాదించుకోవచ్చు. అలాగే మన హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి రోజుకు 2 క్యాప్సూల్స్ అండి. ఎంఆర్‌పీ వచ్చేసరికి 585, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసరికి 500, పీవీ వచ్చేసి 16.67, అలాగే బాటిల్‌లో వచ్చేసి 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. సో, ఇవన్నీ మెయిన్‌గా మన విమెన్‌కి సంబంధించిన సప్లిమెంట్స్ అండి. మెయిన్‌గా ఇవి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా మనకున్న రెగ్యులర్‌గా వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వీటితో కవర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి అలోవెరా. అలోవెరా అంటే ఏంటండి? కలబంద. సో, కలబంద అనేది మనకు తెలుసు కదా! ఈరోజు అందరి ఇళ్లలో కూడా పెంచుకుంటున్నాం గదా! సో, ఈ కలబంద అనేది నేచురల్‌గా ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన వాటర్‌ని అంటే మనకేంటంటే చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. మనకు తెలుసు కదా! అలోవెరా అనేది సో, బాడీకి కావాల్సిన ఈ విటమిన్ ఇ అనుకుని ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా దాంట్లో ఎక్కువుంటుందండి. సో, ఇది తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి, హెయిర్‌కి మంచి షైనింగ్ అనేది ఇస్తుంది. అలాగే మంచి స్ట్రెంత్ అనేది ఇస్తుంది. మన అంటే హెయిర్ యొక్క రూట్స్ అనేది స్ట్రాంగ్ అయ్యి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అలోవెరా అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. సో, అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం చక్కగా అలోవెరా కూడా సజెస్ట్ చేయొచ్చండి. అలాగే స్కిన్ షైనింగ్ అవ్వడానికి, ఆ రింకిల్స్ అనేది ముడతలు అనేది రాకుండా షైనింగ్‌గా ఉండడానికి అలోవెరా అనేది బాగా సపోర్ట్ చేస్తది. ఈరోజు గమనిస్తున్నాం మనం చాలా విధాలుగా అలోవెరా అనేది మార్కెట్‌లో దొరుకుతుంది. కానీ చక్కగా మనకి మోర్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది మన అలోవెరాతో మనం తీసుకుంటున్నాము. సో, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది చెప్పి అలోవెరా కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి. ఆహ్, సో, ఈ అలోవెరా వచ్చేసి డైలీ అవసరాన్ని బట్టని ఇది మనకి గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి, అలాగే స్ట్రెస్ నుంచి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం చేసుకోవచ్చు. ఈజీ డైజెషన్, మన మెటబాలిజం పెంచుతుంది. అంటే అరుగుదల శక్తి అనేది మనకు పెంచుతుంది. బాడీని చల్లబరుస్తుంది. సో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి ఎంఆర్‌పీ వచ్చేసి 325 అండి. డీపీ ప్రైస్ వచ్చేసరికి 275, పీవీ వచ్చేసరికి 9.17, అలాగే 60 క్యాప్సూల్స్ ఉంటాయండి మన అలోవెరాలో. సో, ఇది డైలీ మనం 2 క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చండి. అవసరాన్ని బట్టి మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అట్లాగా 2 క్యాప్సూల్స్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. అదేంటంటే కాల్షియం. సో, ఈ కాల్షియం గురించి మనకు తెలుసు కదండీ! కాల్షియం అనేది మెయిన్‌గా ఎక్కడ ఉంటది మనకి? బోన్స్ అంటే ఎముకలు. ఎముకలు మెయిన్‌గా ఫార్మ్ అయ్యేది మనకి కాల్షియంతోనే. అంతే కదండీ! అవి చాలా గట్టిగా ఉంటాయి కదా! మన బాడీలో స్ట్రాంగెస్ట్ ఏంటండి? బోన్సేననమాట. ఎందుకు అంటే దాంట్లో ఉన్న కాల్షియం వలన. సో, అదనేది మనకి ఎప్పుడు కూడా
స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. మనకు కావాల్సిన బాడీలో కావాల్సిన కాల్షియం అనేది ఎప్పుడు ఉంచుకుంటా ఉండాలన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గనక హెల్దీ బోన్స్ కోసము, అలాగే పళ్ళు మన బాడీలో స్ట్రాంగ్ నెక్స్ట్ ఏంటంటే పళ్ళు కూడా కాల్షియం ద్వారానే స్ట్రాంగ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మన రక్తం గడ్డ కట్టడంలో ఒక హార్మోన్ ఉంటుందండి. దానికి కూడా ఈ కాల్షియం అనేది చాలా అవసరం అన్నమాట. అది. అలాగే ఆహ్, ఇక మజిల్స్ అంటాం గదా! కండరాలు. ఈ కండరాలు కుచించుకోవడానికంటే ఎక్స్‌పాండ్ అవ్వడానికి కూడా దానికి కూడా మెయిన్‌గా కాల్షియమే అవసరం అవుతుంది. అలాగే మన గుండె చప్పుడు తెలుస్తుంది గదండీ! లబ్‌డబ్ లబ్‌డబ్ అని సౌండ్ వస్తుంది. సో, అక్కడ ఆ మజిల్స్‌లో ఆహ్, వాటి యొక్క యాక్టివిటీ చేయడానికి కూడా కావాల్సింది కాల్షియమేనండి. సో, ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ నుంచే చెప్తున్నానండి మీకు. సో, కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ! కాల్షియమే గదా! మనం గుడ్డు తింటున్నాం, మనం పాలు తాగుతున్నాము, మనకు కావాల్సింది మనకొస్తుందిలే అనుకుంటాము. సో, నేను అది కూడా చెప్తాను. మనకొస్తుందా? రావట్లేదా? అనేది కూడా మీకు చెప్తాను. కానీ మెయిన్‌గా మన బాడీలో కాల్షియం ఎక్కడ ఉపయోగపడుతుందనేది మీకు ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను. సో, అవేంటంటే మెయిన్‌గా బోన్స్, టీత్, హార్ట్ మజిల్స్, బ్లడ్ క్లాటింగ్ అలాగే మన హార్ట్ బీట్ అన్నమాట. వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రిసర్చ్‌లో చూసుకుంటే ఆడవారికి ఒక 19 ఏళ్ల వయసు నుంచి ఒక 50 ఏళ్ల వయసు వరకు ఆడవాళ్ళని గమనించుకుంటే రోజుకి వాళ్ళకి 1000 ఎంజీ కాల్షియం అవసరం అవుతుందండి. అలాగే 51 ప్లస్ ఇయర్స్ నుంచి వాళ్ళకి 1200 ఎంజీ అనేది కాల్షియం అనేది డైలీ ఎప్పుడు మన లైఫ్ టైమ్ కాదండి. ఒక రోజుకి ఇంత ఎంజీ అనేది మనకవసరం. అలాగే మేల్స్‌కొచ్చేసరికి 19 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు 1 ఎంజీ అండి. అంటే 1000 ఎంజీ సారీ 1000 ఎంజీ అండి. 70 ప్లస్ వచ్చేసరికి 1200 ఎంజీ. సో, ఇదంతా కూడా మనం వీటికి కూడా టెస్ట్‌లొచ్చేసాయండి. ఇప్పుడు అంత పెరిగింది మన నాలెడ్జ్ అనేది. సో, ఈ కాల్షియం అనేది కూడా మన బాడీకి ఎంత ఉంది అనేది మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, వాళ్ళు చెప్పేస్తారు మన బాడీలో ఎంత కాల్షియం ఉందనేది. సో, దానికి తగ్గట్టు కొంచెం తగ్గినా కూడా ఈ కాల్షియం తగ్గడం వల్ల మనం మెయిన్‌గా గమనించేది కాళ్ళ నొప్పులు. అలాగే ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఎముకలు గుల్లబారటం. అంటే మనం ఏదైనా పడిపోంగానే ఫస్ట్ జరిగేదేంటండి ఎముకలు ఇరిగిపోతాయి. మనం గమనిస్తా ఉంటాం గదా! పెద్దవాళ్ళు బాత్రూమ్‌లో పడిపోయారు అంటాం. సో, దీనికి కారణాలు మెయిన్‌గా ఒకటి వాళ్ళ ఎముకలు బలహీనం అవ్వటం. వాళ్ళకి కావాల్సిన బాడీలో కావాల్సిన కాల్షియం లేకపోవటం. సో, వీళ్ళేంటంటే మేము బలంగానే ఉన్నాం కదా! అని వాళ్ళు సంవత్సరాలు గడిపేస్తా ఉంటారు. ఒక వయసొచ్చేసరికి వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మనం చూస్తాం గదండీ! ఒక వస్తువు అలాగా ఎండలో పడేసామనుకోండి, ఒక ఇనప వస్తువు చెప్తాను మీకు. ఇనప వస్తువు చెప్పాననుకోండి, ఈరోజు చూస్తాం ఇలాగే ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఇలాగే ఉంటది. 20 ఏళ్ల తర్వాత ఏమవుతుందండి? దాని మీద తుప్పు పట్టి ఒకరోజు మనం ముట్టుకుంటే అది పొడిలాగా రాలిపోతుంది. సో, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే గొల్లబారటం. మన ఎముకలు కూడా అంతే. మన రోజువారీ కార్యక్రమంలో మనం జరిగేటప్పుడు కొంత అనేది కొంచెం డిస్ట్రక్షన్ అనేది అయిపోతూ ఉంటుంది. ఫైనల్‌గా కాల్షియం లేక అవన్నీ దాని స్ట్రెంగ్త్‌ని కోల్పోయి ఇమ్మీడియేట్‌గా బ్రేకేజ్ అవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఒక 35 ప్లస్ ఇయర్స్ నుంచి కూడా ఆడవారు గాని, మగవారు గాని కంపల్సరీ కాల్షియం అయితే తీసుకోవాలండి. అది స్టాండర్డ్‌గా తీసుకోవచ్చండి మనం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న అన్ని కల్తీ పాలు, అన్ని కల్తీ గుడ్లు అంతే కదండీ! మనం హార్మోనల్ ఇంజెక్షన్ చేస్తేనే పాలొస్తాయి. హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తేనే కోడి గుడ్లు పెడుతుంది. మనం బయట నుంచి ట్రీట్‌మెంట్ ఇస్తేనే గుడ్లు మళ్ళీ పొదిగి మళ్ళీ పిల్లలవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సైకిల్స్ అవుతున్నాయి గానీ నేచురల్‌గా అవ్వట్లేదు. కాబట్టి వాటిలో సహజసిద్ధంగా రావాల్సిన కాల్షియం అనేది మన బాడీలోకి వెళ్ళడం లేదు. లీటర్ పాలు తాగడమే గానీ మనకు కావాల్సిన కాల్షియం అనేది అందట్లేదు. కాబట్టి చక్కగా ఈ కాల్షియం అనేది డైలీ మనం వాళ్ళకి వాళ్ళు సజెస్ట్ చేస్తే గనక మంచి రిజల్ట్స్ అనేది తీసుకుంటారండి. ఈ ఇమ్మీడియేట్ రిజల్ట్స్ కూడా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మనకి రిజల్ట్స్ అనేది గమనిస్తాం అన్నమాట. ఎందుకంటే జనరల్‌గా ఏం చేస్తారు మెడిసిన్ యేసుకునేటప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇచ్చేస్తారు. అవి నొప్పులు కంట్రోల్ చేస్తాయి గానీ కాల్షియం అనేది ఇంప్రూవ్ చెయ్యదు. దానికి కూడా చాలా డెమోస్ ఉన్నాయి మన దగ్గర. మన కాల్షియం ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది. సో, జనరల్‌గా బయట ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో మనకి తయారయ్యేది ఆహ్, ఎముకలు వేరే జంతువు ఎముకల నుంచి తయారు చేసిన కాల్షియము దాంతో పాటు కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అనేది ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే, మన కాల్షియం అనేది ఒక సముద్రపు అడుగు భాగంలో ఉన్న ఆల్చిప్పల నుంచి తయారవుతుంది. సో, సముద్రం అంటే దేనితో తయారవుతుంది? అంతా ఉప్పే కదండీ! సో, దాంట్లో మనకి కావాల్సినన్ని లవణాలు అన్నీ ఇన్ని కాదనమాట. అంటే ఉప్పుకు సంబంధించిన లవణాలనమాట. సో, అలాగా సాల్ట్స్ అనేది ఎక్కువ మనకి సముద్రంలోంచి కనబడతా ఉంటాయి. మనకు తెలుస్తుంది కదా! అక్కడికెళ్ళంగానే మనకు తెలుస్తుంది వాటర్ ఎంత సాల్టీగా ఉంటది. ఒక్కోసారి మన బాడీలో మనం స్నానం చేసొచ్చాక మన బాడీ మీద కూడా ఒక సాల్ట్ లేయర్ అనేది మనం చూడొచ్చు. కాబట్టి అంత నేచురల్‌గా ఉన్న ఆల్చిప్పల నుంచి వచ్చిన కాల్షియం తోటి మన కాల్షియం క్యాప్సూల్స్ అనేది తయారు చేస్తాము. కాబట్టి 100% మనకి కాల్షియం అనేది ఇంప్రూవ్ అయ్యి, మనం మంచి బోన్ స్ట్రెంత్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి 1-2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చండి. ఫస్ట్ ఒక క్యాప్సూల్ సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి గనుక ఇంకా సివియర్‌గా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే గనక రెండో క్యాప్సూల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గనక కాల్షియము, ఐరన్.
ఈ 2 సప్లిమెంట్స్ ఒక వ్యక్తి కనుక ఇవ్వాల్సి వస్తే కనుక ఐరన్ అనేది మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకోవాలి. కాల్షియం అనేది మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాల్షియం అనేది ఐరన్ బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా చేస్తదండి. అది వాటి తత్వం అన్నమాట. కాబట్టి ఇవి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, డౌన్‌లైన్స్ ఉన్నారో, కొత్త వాళ్ళున్నారో ఇది మాత్రం గమనించుకోండి. ఎవరైనా యాడ్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నెక్స్ట్ మీరు అవి చెప్పేటప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐరన్, కాల్షియం ఒకేసారి వేసుకోకూడదు. ఎవరైనా వేసుకుంటున్నా కూడా మీరు హ్యాపీగా చెప్పొచ్చు. అది వేసుకోకూడదు. దానివల్ల యూజ్ ఉండదు. దేని యొక్క బెనిఫిట్ కూడా మనకి అందదు. వేస్ట్‌గా మనం తీసుకుంటాము. అది బయటికెళ్ళిపోతుంది తప్ప బాడీ అబ్జర్వేషన్ అనేది జరగదు. లోపల మెటబాలిజం అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఐరన్, ఫోలిక్ అనేది మార్నింగ్ తీసుకోలేకపోతే కనీసం నైట్ మినిమమ్ 3-4 లేదా ఒక 5 అవర్స్ గ్యాప్ అన్నా ఉండాలండి. ఐరన్, ఫోలిక్, కాల్షియం తీసుకునేటప్పుడు మినిమమ్ మధ్యలో 4-5 అవర్స్ గ్యాప్ ఉండాలి. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం లంచ్. అలాగే ఈ కాల్షియం వచ్చేసరికి మనకి డి విటమిన్‌తో టై అప్ అయి ఉంటదండి. సో, మనకి నేచురల్‌గా వచ్చే విటమిన్ ఏంటండి? సన్‌లైట్. సో, మార్నింగ్ ఉన్న సన్‌లైట్‌తో మన డి విటమిన్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ దాని యొక్క సపోర్ట్ తోటి ఈ కాల్షియం మన బాడీని రిసీవ్ చేసుకుంటదన్నమాట. సో, అందుకని కాల్షియం అనేది ఎప్పుడు కూడా సజెస్టబుల్ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో. సో, ఈ లోపల ఏమవుతుంది మార్నింగ్ నుంచి మనం బయట ఎండలో వర్క్ చేయటం వల్ల మన బాడీ చక్కగా విటమిన్ డి అనేది తీసుకుంటది. సో, దాని నుంచి మనం కాల్షియం తీసుకోవటం వల్ల చక్కగా మన బాడీకి అబ్జర్వ్ అనేది అవుతుంది. అలాగే మనం తీసుకునే కాల్షియంలో మనకి డి3 కూడా యాడ్ అవుతుందండి. సో, ఎక్కడన్నా మనకి ఒకవేళ అటు మనకు బయట నుంచి అందకపోయినా కూడా మన టాబ్లెట్ ఫార్మేషన్‌లోనే డి3 కూడా ఉందండి. సో, ఈ రెండిట్ల యొక్క కాంబినేషన్ తోటి మనం చక్కగా మంచి కాల్షియం అనేది మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ కాల్షియం వచ్చేసరికి దాని ఎంఆర్‌పీ రూ. 270 అండి. డీపీ వచ్చేసి రూ. 230. ఆహ్, పా పాయింట్ వాల్యూ వచ్చేసి 7.67. డోసేజ్ వచ్చేసి చెప్పాను గదండీ! సో, మనం ఒక క్యాప్సూల్ అయితే సజెస్ట్ చేయొచ్చండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి 2 క్యాప్సూల్స్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. దీంట్లో 100 టాబ్లెట్స్ ఉంటాయండి కాల్షియం అనేది. సో, ఇట్లాగా మన వుమెన్ హెల్త్ అనేది కాపాడుకుంటూ అలాగే జెంట్స్ కూడా ఎవరికైనా అవసరమైతే కనుక కంపల్సరీ మనం వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మెయిన్‌గా ఈ కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు నడుము నొప్పి రావడం, కాళ్ళు నొప్పులు రావడం, నడవలేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసిన నాలెడ్జేనండి. ఏదైనా కూడా మనం నాలెడ్జ్ తెలుసుకుంటేనే ప్రాబ్లమ్ ఎక్కడుందో మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటది. ఈ నాలెడ్జ్ కనుక లేకపోతే మనం ఏం సజెస్ట్ చేయడానికి ఉండదు. అంతే గదండీ! సో, అందుకని ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంత ఇంపార్టెంటు. బిజినెస్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో మనకి సిట్యుయేషనల్‌గా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రివ్యూస్ మనం అనుకుంటాం గదా! మన సిద్ధార్థ్ సింగ్ అదే సుబ్బయ్య జట్ సార్ కూడా చెప్పారు గదండీ! ఫస్ట్ ఏం చేయాలి మనం వాడాలి. వాడినప్పుడు మనం చేంజెస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో, ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే మనం చేంజెస్ ఏం అబ్జర్వ్ చేసుకుంటాం? ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. దాని ఇంప్రూవ్‌మెంట్ ఏంటో తెలీదు. సారీ. సో, ప్రాబ్లమ్ తెలుసుకోవాలి. దానికి మనం ఏం వాడుకోవాలో తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకెవరికన్నా కొత్త వాళ్ళకి షేర్ చేసుకునేటప్పుడు షేర్ చేసుకుంటే మనకి ఈజీగా స్పాన్సర్‌షిప్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా బేసిక్‌గా మనకి మంచి మంచి సప్లిమెంట్స్ అండి వుమెన్ హెల్త్ కోసం. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా నా సజెషన్ ఏంటంటేనండి, ఈ రోజు మన జూమ్‌లో ఉన్న వుమెన్ అందరూ గూడా కొంచెం మీ హెల్త్ మీద శ్రద్ధ చూపిస్తే, మీ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకుంటా, అలాగే మీ హౌస్‌ని గూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే, మనం నీరసంగా, పీలగా, ఏలరతో ఉన్నామనుకోండి, ఇంట్లో యాక్టివ్‌నెస్ అనేది ఉండదు. అదే కనుక మనం హుషారుగా తిరుగుతున్నాం అనుకోండి, ఇల్లంతా చాలా హ్యాపీగా ఉంటది. మీరే గమనించుకోండి. ఏదైనా ఉంటే గనక చేంజెస్ ఖచ్చితంగా మీరే గమనించుకోండి. అలాగే మీ ఫుడ్ ప్లేట్‌లో గూడా కంపల్సరీ సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ఉండడానికి ట్రై చేయండి. అంటే పప్పు దినుసులు కంపల్సరీగా మధ్య మధ్యలో వేరుశెనగ గాని, శనగలు గాని ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్‌కి సంబంధించినవి యాడ్ చేసుకోవటం. కేవలం ఒక మష్రూము, పన్నీరు మనం బయట నుంచి తెచ్చుకుంటేనే మనకి ఇందులో వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ బాగా సిఫార్సు చేసేదేంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ కావాలంటే అవి ఎక్కువ తినండి అని అంటున్నారు. కానీ మనకు నేచురల్‌గా మనం తినే కందిపప్పు, పెసరపప్పుల్లో వాటికన్నా ఎక్కువ ప్రోటీన్ ఉందన్నమాట. కాబట్టి మనం ఎప్పటినుంచో మన తినుబండారాలను వాటితోనే తయారు చేస్తున్నాం కాబట్టి చక్కగా డేలో ఒక పప్పు కూర, ఒక ఆకుకూర, అలాగే మంచి పప్పు దినుసులు రాజ్మా గాని, శనగలు గాని వీటితో సంబంధించిన కూరలు కూడా మనం తయారు చేసుకుంటే చక్కటి బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ మనమే తయారు చేసుకోవచ్చండి హ్యాపీగా. అలాగే కంపల్సరీ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగులో కూడా మనకు కావాల్సిన ప్రోబయోటిక్స్ అంటే మన జీర్ణ వ్యవస్థకి మధ్యాహ్నంతా మనం తినే ఫుడ్‌ని అరాయించుకునే శక్తి ఎక్కువ ప్రోబయోటిక్స్‌లోనే ఉంటదండి. కాబట్టి కర్డ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఎవరైనా తినని వాళ్ళుంటే వాళ్ళకి కూడా అలవాటు చేయండి. అలా మనం ఒక మంచి బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవచ్చనమాట. ఇక కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే వుమెన్ హెల్తే కదా! సో, ఎందుకంటే మనకి పీవీస్‌కి అలాగే మన సీఎన్‌సీలకి బాగా ఉపయోగపడతాయి.
సో నేను కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డే టు డే మనకు డేలో బాగా యూజ్ అయ్యేవి. మరీ నేను లిప్‌స్టిక్‌లు, పౌడర్‌లు, ఫౌండేషన్ ఇలాంటి మేకప్ ఐటెమ్స్ చెప్పను. గుడ్ మార్నింగ్ రెగ్యులర్‌గా మేడం. మేడం గుడ్ మార్నింగ్ విజేత మేడం. సార్. మళ్ళీ స్పెషల్ గా అది ఇంకా నెక్స్ట్ సెషన్ లో చేద్దాం. ఓకే సార్. అంటే ఒక 15 మినిట్స్ టైం ఉంది కదా సార్ ఇంకా సెషన్‌కి, అందుకని 15 నాకు మినిట్స్ ఫీడ్‌బ్యాక్ ఉంది. మీది 15 ఓకే మినిట్స్ సార్. ఎక్కువైపోయింది. ఓకే సార్. ఓకే సార్. అంటే థాంక్ యూ. 8:30కి అయితే ఫీడ్‌బ్యాక్స్ కదా! అవును సార్. అవును. ఓకే సార్. ఓకే 8:30 సార్. వరకు ప్రెజెంటేషన్, అక్కడి నుంచి ఫీడ్‌బ్యాక్ సెషన్. కానీ మీరు సఫిషియంట్ టైమ్ కరెక్ట్‌గా అన్ని కావాల్సినవి చక్కగా చెప్పారు. హెల్త్ థాంక్ యూ. కేర్‌లో, విమెన్ హెల్త్ కేర్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చింది మేడం. సో థాంక్ యూ ఈ సార్. 20 మినిట్స్ వాళ్ళు ఫీడ్‌బ్యాక్స్ షేర్ ఇస్తారు. చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ హ్మ్. సెషన్‌లో డెఫినిట్‌గా మీరు ఇంకొన్ని కలిపి యాడ్ మీరు బ్యూటీ కేర్‌నును, హోమ్ కేర్ కూడా కలిపి చెప్పొచ్చు. తప్పకుండా సార్. తప్పకుండా హోమ్ సార్. కేర్ కూడా నిజంగా విమెనే కదా! విమెన్ యెస్. హోమ్ కేర్ ఉన్నాయి కదా! యెస్ సార్. అలా. యెస్. అవి ఇవి యెస్. కలిపి చెప్తారు మేడం. సార్ గుడ్ ఓకేనా? మార్నింగ్ సార్. ఓకే సార్. సార్ గుడ్ రియల్లీ మార్నింగ్. చాలా థాంక్స్ అండి. నాకు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. వండర్‌ఫుల్ మేడం. వండర్‌ఫుల్. థాంక్ యూ చాలా సార్. చాలా సూపర్బ్‌గా వండర్‌ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. కంగ్రాట్స్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ డౌట్స్ అండ్ ఇది 2 తీసుకుంటే పోతారు. ఫీడ్‌బ్యాక్, తీసుకోండి డౌట్స్. సార్. అంతే. డౌట్స్ తీసుకోండి. సార్. తీసుకోండి రాజ్యలక్ష్మి మేడం. మేడం. మేడం సూపర్. తీసుకుంటారు. ఓకే సార్. కంగ్రాట్స్ మేడం. వావ్! సూపర్ మ్యామ్. ఎక్సలెంట్‌గా అసలు చాలా చాలా డీటెయిల్డ్‌గా చెప్పారు మేడం ప్రతీదీ గూడా. ఉమెన్ హెల్త్ కేర్ అంటే హెల్త్ కేర్‌లో ఒక మెడిసిన్ అంటే ఒక కెమికల్ కాంపౌండ్ అని, మన ఫుడ్ సప్లిమెంట్స్ అయి ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పి, ఫుడ్ సప్లిమెంట్స్‌ని అది ఒక మెడిసిన్ లాగా కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా, ఆహార సంపూరకాలని అన్ని వయసుల వాళ్ళు వాడుకోవచ్చని చాలా చాలా బాగా చెప్పారు మేడం. మన వెస్టీజ్ కంపెనీ ఫుడ్ సప్లిమెంట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తయారైందని, అలాగే హార్మోన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని, వీటి ద్వారా మనం కవర్ చేసుకోవచ్చని చాలా బాగా చెప్పారు మేడం. థాంక్ యూ సో మచ్ అండి.